చెప్తాను, మళ్ళీ చెప్తాను డీటెయిల్. సో మోస్ట్లీ అదే ఈ ఉగాది సమయానికి ప్రారంభించుకునేలాగా పెట్టుకుంటాము. తర్వాత ఇంకోటేమో ఇది మళ్ళీ మనం ఉగాది నాడేమో పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. ఈసారి అప్పటికి మనకు కాస్త ఈ తిదివార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ కొద్దిగా తెలుసుంటాయి కాబట్టి సో అప్పటికి మనం ఇంకాస్త ముందుకెళ్ళచ్చు. సో రేపు మోస్ట్లీ నేను మా ఆర్ఎస్ఎస్ టీంతోని చావా సినిమాకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ వెళ్ళేటట్టయితే మన ఎస్టీమ్డ్ మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేయాలి. సో లేకపోతే మళ్ళీ నేనే తీసుకుంటాను. ఓకే, చూద్దాం రేపు నేను మాకు వెళ్తానా చావా లేదా సినిమా అని. తెలుగులో వచ్చిందా సార్? తెలుగులో వచ్చింది, హిందీలో కూడా, రెండు చోట్ల కూడా ఫుల్ ఇదిగా నడుస్తుంది. సో మేమంతా మా సంఘా నుంచి వెళ్తున్నాము, అందుకోసం అన్నమాట. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయతి విరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. విష్ణు సహస్రనామంలో నేర్చుకున్నాం, ప్రతి అక్షరానికి ఒక శబ్దం ఉంటుంది, ఆ శబ్దానికి ఒక శక్తి ఉంటుంది అని. మళ్ళొకసారి చెప్తున్నాను, వర్ణమాల లోపల అక్షరాలు వేరే భాషలో లాగా కాకుండా, అంటే ఇంగ్లీషు అలాంటి భాషలు లాంటివి కాకుండా సంస్కృతము దానికి సంబంధించినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ప్రతి అక్షరానికి కొంత శక్తి ఉంటుంది. ఉత్పత్తి స్థానం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఉత్పత్తి స్థానం అంటే కొన్ని నాలిక నుంచి వస్తాయి, కొన్ని దవడల నుంచి వస్తాయి, కొన్ని పెదవుల్లోంచి వస్తాయి, కొన్ని గొంతులోంచి వస్తాయి. ఇలాగా మనకు కొన్ని నాలిక పైకి అంగిలికి తగలడం వల్ల వస్తాయి. ఇవన్నీ కూడా మనకు సంస్కృతం నేర్చుకున్నప్పుడు, సంస్కృత భాష నియమాలు నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనలో కొన్ని తరంగాలు తయారు చేసి మన శరీరంలో శక్తి ఇస్తాయి. అయితే శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఏంటంటే మన శరీరము నడవడానికి, మన శరీరము అన్ని రకముల పనులు చేయడానికి కావలసినటువంటి విలువైనటువంటి పదార్థము, అది శక్తి. అయితే ఈ శక్తి లేనిదే మనం ఏది చేయలేము. అయితే ప్రపంచంలో ఉంది కదా శక్తి, మరి అది మన శరీరంలో ఉన్న శక్తి, ఈ రెండిటికి పోలిక ఉందా అంటే ఉంది. ప్రపంచంలో ఏదైతే శక్తి కనిపిస్తుందో అదే శక్తి మన శరీరంలో కూడా ఉంటుంది. భగవంతుడు సృష్టి ప్రపంచంలో ఎలా అయితే తయారు చేశాడో అదే మన శరీరాన్ని కూడా ఆ పద్ధతిలోనే తయారు చేశాడు. కాబట్టి చాలా మంది హిందూ ధర్మంలో ఏం చేశారంటే ప్రపంచంలో ఒక్కొక్క వస్తువును చూస్తూ దానిపైన రీసెర్చ్ చేయడం ఆపేసి మన పైన రీసెర్చ్ చేసుకోవడం మొదలెట్టారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, అర్థం చేసుకోండి జాగ్రత్తగా. రీసెర్చ్ ఎక్కడ చేయాలి? రీసెర్చ్ ఎక్కడ చేయాలి అంటే, రీసెర్చ్ అంటే ఏంటి? మళ్ళీ సెర్చ్ చేయడం. రీసెర్చ్, మళ్ళీ సెర్చ్ చేయడం. ఎలా చేస్తారు సెర్చ్ అంటే? ఉన్నదాన్ని వెతకడం, కొత్త దాన్ని పుట్టించడం కాదు. ఇప్పుడు ఈ సైంటిస్టులు చేసేదంతా కూడా రీసెర్చ్ అంటే ఉన్నదాన్ని కనుక్కుంటారు అంతే, కానీ దాన్ని కొత్తగా పుట్టిస్తున్నట్టు కాదన్నమాట లెక్క. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుని దాని నుంచి వాళ్ళు రకరకాల విషయాలు పుట్టిస్తున్నారు. కాబట్టి మనకు సైంటిస్టులు చాలా కూడా గొప్ప వాళ్ళని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే మనం ఈ రోజుల్లో సైంటిస్టులకు విలువ ఇస్తున్నామో అదే విధంగా మనము విలువ ఇవ్వాల్సింది మన ఋషులకు. ఈ ఋషులు ఏం చేశారంటే దర్శించారంతా కూడా. వీళ్ళు దార్శనికులు. ఈ దార్శనికులు ఏం చేశారు, అంతా కూడా దర్శించి వాళ్ళు విలువలు కనుక్కున్నారు. దేనికి ఎంత విలువ ఉంది, ఏ వస్తువు ఎలా మనకు శక్తినిస్తుంది, ఏ వస్తువు దేనితో పోలిక ఉంది అన్నవన్నీ కూడా వాళ్ళు గుర్తించారు. గుర్తించి చివరికి ఏం కనుక్కున్నారంటే మన శరీరాన్ని ఒక్కదాన్ని కనుక్కుంటే ఈ ప్రపంచం అంతా మనం తెలుసుకున్నట్టే లెక్క. ఈ శరీరంలో కొన్ని కనిపించే ఉన్నాయి, కొన్ని కనిపించని ఉన్నాయి. ఏ విధంగానైతే బయట సూక్ష్మజీవులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూక్ష్మజీవులు అనేవి కణాలు, మనం చిన్న చిన్న కణాలతో తయారైనవి. కణాల కంటే కూడా అంటే అసలు మనకు కంటికి కనిపించనివి ఎన్నో కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మనకు హిందూ ధర్మం తెలియజేస్తుంది. ఇప్పుడు కణాదుడు వైశేషికం రాసినప్పుడు ఆయన కణాదుడు అనడానికి కారణం ఏంటంటే కణ సిద్ధాంతాన్ని ఇచ్చిన ఆయన కణాదుడు.
సో ప్రపంచం లోపల ఎంత శక్తి ఉందంటే ఈ శక్తి అంతా కూడా కణముల ద్వారా విభజించేశారు. మళ్ళీ వినండి. అర్థం కాక ఎవరికైనా అర్థం కాలేదా నేను చెప్పింది? వీలైనంత రెండో తరగతి, మూడో తరగతి లెవెల్‌కెళ్ళి చెప్తున్నాను. అయినా కూడా ఒక్కొక్కసారి వినలేకపోయినా, అర్థం కాకపోయినా ఒకసారి అడగండి. ఓకే. సో వెరీ గుడ్. ఏమవుతుందంటే అన్ని కణాలు చిన్న చిన్నవి, కంటికి కనిపించనివి, కనిపించేవి ఇవన్నీ కూడా కొన్ని కదలికలుంటాయి వాటికి. వాటి లోపల వాటికే విభజనలు జరుగుతాయి. వాటిలో వాటికే పెరుగుదల కనిపిస్తుంది. వాటిలో వాటికి తరుగుదల కనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏం చేస్తాము? మనం బ్లడ్, యూరిన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్‌కి ఇస్తాం. ల్యాబ్‌కి ఇస్తాము. వాడేం చేస్తాడు? ఇది కాదు, నేను బాక్టీరియా ఎలా ఉందో చూడాలి అని చెప్పి వాడేం చేస్తాడు? మనం ఇచ్చినటువంటి యూరిన్‌ని కల్చర్ చేస్తాడు. చేసేసరికి ఏమవుతుంది? అందులోపల బాక్టీరియా గ్రో అయిందా లేదా అని చెప్పేసి ప్రత్యేక పరిస్థితుల లోపల అది పెరిగేలాగా చేస్తాడన్నమాట. అప్పుడు అందులో ఏ బాక్టీరియా ఉంది అని అంటాడు. ఈ బాక్టీరియాలు కూడా అన్ని కనుక్కోలేదు. ఇప్పుడు ఈ డాక్టర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో కొన్ని లక్షల బాక్టీరియాలుంటే మేబీ ఒక 300, 400 బాక్టీరియాలు కనుక్కున్నారు. మిగతావి ఇంకా చాలా ఉన్నాయి కనుక్కోవాల్సినవి. అయితే డాక్టర్ల కృషికి ఇక్కడ మనం ఏ విధంగానూ తక్కువ చేసే అవకాశం లేదు. డాక్టర్లు గాని, సైంటిస్టులు గాని, శాస్త్రవేత్తలందరినీ మనం మెచ్చుకొని తీరవలసిందే. అయితే మన హిందూ ధర్మం విషయంకొచ్చేసరికి ఏమైందంటే, శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏది మన శరీరం లోంచి వెళ్ళిపోతే ఆ శక్తి దానికి నశిస్తుంది. ఏది బావుంటుంది? ఏది పాడవుతుంది? ఇటువంటివన్నీ కూడా ఆలోచించేటటువంటిది ఏదైతే ఉందో అది ఈ శక్తి సిద్ధాంతం. ఈ శక్తి సిద్ధాంతము ప్రపంచంలో ఉన్నదాన్ని మన శరీరంలో చూసుకోవాలి. అయితే ఇప్పుడు దీనికేం చేశారు? అక్షరాలన్నీ ఇచ్చి ప్రతి అక్షరానికి ఒక దేవతనిచ్చారు. ఇచ్చి ఈ దేవతలని శక్తి దేవతలు, శక్తి పీఠాలు అని చెప్పేసేసి తయారు చేశారన్నమాట. సో ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకుంటున్నామో ఒక్కసారి చూడండి. ఏంటంటే మనకు శక్తి అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి. ఒక్క నిమిషము. ఇది చార్జు కట్ అవుతుందేమో అని లైన్‌లో ఉండండి అలాగే. ఒక్క నిమిషం. దీన్ని ఇంకో దాంట్లో కూడా రికార్డ్ చేస్తూ ఉంటాను కదా, అది లోపల బ్యాటరీ అయిపోయిందన్నమాట. ఓకే, సారీ. అప్పుడు సో కాబట్టి శక్తి అనేది అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. వీటికే శక్తి పీఠాలు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. అయితే శక్తి పీఠాలకు మళ్ళీ మనకు కథ ఎలా తెలుసుకోవాలంటే, అందరికీ తెలిసినట్టుగానే దక్షయజ్ఞం జరగడము, సతీదేవి భర్త మాట వినకుండా తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్ళడము, ఆ యజ్ఞం లోపల అవమానం రావడము, అవమానం వచ్చిన తర్వాత తనను తాను అక్కడ అగ్నిగుండంలో అర్పించడము, ఆ కాలినటువంటి శరీరాన్ని శివుడు తన భుజం మీద వేసుకుని ఏ రకమైనటువంటి లయ లేకుండా, అంటే పుట్టిన వాళ్ళు ఎవరు ఇంకా చనిపోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. దానివల్ల ఏమైంది? ఎవరో చనిపోకపోతే మరి కొత్త వాళ్ళు ఎప్పుడు పుట్టేది? ఎప్పుడు ఈ సృష్టి మళ్ళీ తన యథాశక్తితో నడిచేది? కాబట్టి ఏం చేశారంటే విష్ణుమూర్తి వాటిని ముక్కలు ముక్కలుగా చేశాడు అన్నటువంటి సంగతిని మనం కథ రూపంలో తెలుసుకున్నాము. తెలుసుకొని వీళ్ళంతా ఈ పడిపోయినటువంటి ముక్కలు 108 ముక్కలని, ఆ తర్వాత అందులో 51 ముఖ్యమైనటువంటివని, ఈ 51 లోపల మళ్ళీ 18 ముఖ్యమని. ముఖ్యం అనేది ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి. మళ్ళీ మనం ఏమనుకున్నాం? మన శరీరంలో కూడా కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి అనుకున్నాం. అక్షరమాలలో ఉన్నటువంటి 50 అక్షరాలు, 52, 51 అక్షరాలు ఏవైతే ఉన్నాయో 51 అక్షరాలకు శక్తి పీఠాలు ఉన్నాయి అన్నటువంటివి. ఈ అక్షరాలు పలకడం ద్వారా మన శరీరంలో శక్తి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అందుకే మనం ఏమనుకున్నాము? అర్థవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి తరంగాలను మన భాష మనకు అందేలాగా చేస్తూ ఉంటుంది. అయితే ఈ అందేది మన శరీరంలో ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఇది ప్రకృతిలో కూడా అనేక చోట్ల ఇది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ శక్తి మనకు అనేక చోట్ల తెలుస్తూ ఉంటుంది. ఆ తెలిసే వాటి లోపల ముఖ్యమైనటువంటి ప్లేసెస్ ఏంటంటే, చాలా వరకు గుర్తుంచుకోండి, ఎక్కువ శాతము మనకున్న ఆలయాలు గాని, తర్వాత మనకున్నటువంటి శక్తి పీఠాలు గాని, ఇవి వీలైనంత వరకు ఒక నదికి దగ్గరుంటాయి. ఒక కొండకు, ఒక అరణ్యానికి, జన సంచారం తక్కువ ఉన్నటువంటి ప్లేసెస్‌లో ఉంటాయి ఇవి. అయితే అక్కడికి జనాలెళ్తారు, అది వేరే సంగతి. కాకపోతే మామూలుగా జరిగేదేంటంటే, ఎప్పుడు చూసినా కూడా ఈ శక్తి కేంద్రాలేవైతే ఉంటాయో, ఈ శక్తి కేంద్రాలు ఎప్పుడూ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఏర్పడతాయి.
అయితే ఏర్పడ్డ వాటికి మనము శక్తి పీఠాలు అన్నాము. అయితే శక్తి పీఠాలలో అమ్మవారి చెవి పడింది, కుడి చెయ్యి, కుడి కాలు, ఇలా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగము ఇక్కడ పడింది అని చెప్పేసేసి మనం దాన్ని కథ రూపంలో కూడా తెలుసుకుంటాము. అది కూడా కరెక్టే. మన మన పురాణాల ప్రకారం అది కూడా కరెక్టే. సో ఇలాగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్లేస్‌లో ఎస్పెషల్లీ మన అఖండ భారతదేశం అని ఏదైతే మనం చెప్పుకుంటామో, ఈ అఖండ భారతదేశం లోపల మనకు శక్తి కేంద్రాలు ఎక్కువగా కనిపించడం అనేటటువంటిది గొప్ప విషయం. అందుకోసమనే మనం ఎప్పుడూ చెప్తారు గదా! మనం మనం చాలా అదృష్టం చేసుకుంటే తప్ప ఇటువంటి ప్రదేశంలో మనం పుట్టము. ఈ శక్తి కేంద్రాల ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ శక్తి మనలోకి స్వీకరించడం ద్వారా, ఈ శక్తిని మనం స్వీకరించడం ద్వారా మనకు కావలసినటువంటి కోరికలు తీరడంతో పాటుగా మనకేమవుతుందంటే మోక్ష మార్గానికి సుగమం చేస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ వెళ్తూ ఈ కొండలు, ఈ కోనలు, ఈ నీళ్లు ఇవన్నీ చూస్తూ మన లోపల కూడా కొన్ని మార్పులొస్తాయి. తీర్థయాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భగవంతుడు ఆ ప్లేస్ లోనే ఉన్నాడు అన్న విషయం కాదు అన్న విషయం మనం చాలా సార్లు తెలుసుకున్నాం. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ ఆ భగవంతుణ్ణి మనము ఆయన ఉనికిని విశిష్టంగా చూడగలిగేటటువంటి ప్లేసెస్ లోపల ఈ శక్తి పీఠాలు అన్నిటికంటే గొప్పవి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈ శక్తి పీఠాలలో 18 శక్తి పీఠాలు మనకు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఆ 18 లోపల ఈరోజు మనం చెప్పుకునే మాహూర్‌గఢ్ అనేదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఏకవీరిక అమ్మవారిది కుడి చెయ్యి మనకు అక్కడ పడింది అని చెప్పడం ద్వారా అక్కడ ఏర్పడిందన్నమాట. ఇది మొదటిది. రెండవది మనం తెలుసుకోవాల్సినటువంటి కథ ఏంటి అంటే భూమి మీద పాపం పెరిగినప్పుడు భగవంతుడు ఏమన్నాడు, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు ఉద్భవిస్తాడు. అయితే అసలు పాపం లేకుండా చేయొచ్చు కదా అంటే సృష్టి అది కాదు. భగవంతుడు సిస్టమేటిక్ గా నడవాలని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మనము స్టవ్ ఉంది. స్టవ్ పైన ఒక వస్తువుని పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది గిన్నె మాడిపోయే అవకాశం ఉంది. లోపల ఉన్నది చక్కగా ఉడికే అవకాశం ఉంది. లోపల ఉన్నటువంటి వస్తువులు సగం సగం ఉడికే అవకాశం ఉంది. పూర్తిగా మాడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలున్నాయి అంటే ఏంటి? ఆ కింద నిప్పు పెట్టడం. అయితే నిప్పు పెట్టకుండా మానేస్తామా? మానేయం. ఎందుకంటే మంట పెట్టందే ఇందు లోపల కూర మనకు తయారవ్వదు. అదే విధంగా ఈ సృష్టి జరగడానికి భగవంతుడు ఆ కింద పెట్టినటువంటి మంటని గుణములు అంటారు. సాత్విక, రాజసిక, తామసిక గుణములు. ఇప్పటిదాకా అందరికి అర్థమైందా? ఏమన్నా చెప్పాలా? శక్తి కేంద్రాల గురించి అందరికీ అర్థమైంది గదా! ఈ శక్తి కేంద్రాల గురించి మనము ఇవి తెలుసుకున్నాం. మన చక్రాలు ఇవన్నీ కూడా గత వారం మనం తెలుసుకున్నాం కాబట్టి జబల్పూర్ ఇది తెలుసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు అన్నిటికంటే కూడా పెద్ద శక్తి కేంద్రాలని, వాటికి శక్తి మనం శ్వాస తీసుకుంటాం కదా, ఆ శ్వాస ద్వారా వస్తాయి అని చెప్పేసి మనము తెలుసుకున్నాము. మూలాధారం దగ్గర 600 శ్వాసలు, స్వాదిష్టానము, మణిపూరకము, మూలాధార, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత వీటికి 6,000 ఆ తర్వాత ఇక్కడొక 1000 ఇక్కడొక 1000 ఈ పైన మిగతాది 300 ఎంతో ఉంటుంది. ఈ మొత్తము ఏదైతే ఉంటుందో మన శ్వాస ద్వారా ఈ షట్చక్రాలు ప్లస్ సహస్రారం అంటే 7 చక్రాలకి శక్తి వెళ్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. శక్తి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మనము అక్కడ ఉన్నటువంటి మన సంస్కారాలు బయటపడతాయి. ఉదాహరణకి నేను మంచివాడినా, చెడ్డవాడినా, నా పూర్వజన్మ విషయాలు నా మీద ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆ ముఖ్యమైనటువంటి శక్తి కేంద్రాల ద్వారానే మనకు ప్రస్ఫుటమవుతాయి. ఈ శక్తి కేంద్రాలకు ఆధారం మన నాడీ వ్యవస్థ అని గత వారం తెలుసుకున్నాము. ఆ నాడీ వ్యవస్థ లోపల మనకేంటి 72,000 నాడులున్నాయని, అందులోపల ముఖ్యమైనటువంటివి ఎడం వైపు ఇడ, కుడివైపు పింగళ, మధ్యలోంచి వెళ్ళేది సుషుమ్న. ఈ 3 నాడులు అత్యంత ముఖ్యమైనటువంటివి అని తెలుసుకున్నాము. ఈ మూడింటి యొక్క ముడి ఏదైతే ఉందో ఆ ముడి ఇలా మనకు మన వెన్నెముక కంటే కింది భాగం నుంచి ప్రారంభమై కనిపించకుండా షట్చక్రాల రూపంలో ఉంటుందని, ఇది అన్నిటికంటే కూడా ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని శక్తిపీఠంగా బయట మనం చూపిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే మన శరీరంలో ఉందో ఇదే బయట ప్రపంచంలో ఉంది. కాబట్టి మన దార్శనికులందరూ ఏం చేశారంటే వారి లోపల ఈ ప్రపంచాన్ని దర్శించారు. ఇప్పుడు మనం చేసుకుంటున్నదేంటి, బయట చూసుకొని ఇవన్నీ ఇక్కడ ఇది ఉంది అని అనుకుంటున్నాం. కానీ అవన్నీ మనలోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ మొదటికొద్దాం. ఏంటంటే ఇప్పుడు ఈ తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి విషయాలు భూమి పైన పాపపుణ్యాలు, భగవంతుడు శక్తి రూపంలో ఎలా పుడతాడు అనేటటువంటిది. భగవంతుడు ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది, భగవంతుడికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి శక్తితో ఈ భూమి లోపల ఉద్భవిస్తాడు, దానికి కారణం ఏంటంటే
భగవంతుడు అనుకున్నట్టుగానే సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా ఈ ప్రపంచంలో అందరూ ఒక రకంగా ఉండరు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమందికి వంట సరిగ్గా వస్తుంది. కొంతమందికి వంట సరిగ్గా రాదు. కొంతమందికి వంట అసలు తెలియదు. దీనివల్ల ఏమవుతుంది? వంట కొత్తగా పద్ధతులలో మారిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళని 3 గ్రూప్స్‌గా తయారు జేసి, వీళ్ళందరినీ సాత్విక లక్షణము, రాజసిక లక్షణము, తామసిక లక్షణం అని 3 రకాల లక్షణాలలో భగవంతుడు క్రియేట్ చేసి పెట్టాడు. వీళ్ళ వల్ల ఇప్పుడు మీరు జూస్తున్నటువంటి కొన్ని కోట్లాది ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు, అవన్నీ కూడా ఈ 3 గుణముల ద్వారానే వచ్చాయి. మిగతాదంతా సేమ్ టు సేమ్ అందరికీ కూడా. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ ఒకటే. కాకపోతే మనలో ఉన్నటువంటి గుణములు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇది మనం భగవద్గీత తెలుసుకుంటున్నప్పుడు ఇంకా విపులంగా తెలుసుకుంటాం. ఈ గుణాల విషయం లోపల పరశురాముడి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గాధిరాజు ఆయన కూతుర్ని రుచికుడని ఈ భృగు వంశం ఆయన ప్రేమిస్తాడు. వెళ్ళి ఈయన బ్రాహ్మణు వెళ్ళేసి ఆయన్ని అడుగుతాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది అంటే, ఆయన ముందుగా ఇష్టపడాడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న కథే. ఇష్టపడాడు ఆయన. ఏంటంటే ఎవరు ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇతను చూడ్డానికేమో పిలక పెట్టుకుని అది ఉన్నాడు. నాకేమో కాస్త క్షత్రియ వంశం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. నాకు పిల్లలు లేరు, మగ పిల్లలు లేరు. ఉన్నటువంటి ఒక్క ఆడపిల్లని కూడా ఈయనకిచ్చేస్తే లాభమేమో ఈయన తీసుకెళ్ళి నా వైఫ్ తోటి నా కూతురుతోటి తపస్సు చేయిస్తూ కూర్చుంటాడు. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ మడి బట్టలు కట్టుకోవడానికి, ఈయనకు సేవ చేయడానికే సరిపోదు. ఆ రోజుల్లో ఈ ఈ బ్రాహ్మణ వర్ణంకు చెందిన వాళ్ళు, కులం కాదు, వర్ణంకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో భర్త పూజలన్నీ చేస్తాడు. ఆ పూజలకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారనమాట. అంటే భార్యలు అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈయనేమనుకుంటాడు, ఇవన్నిటి వల్ల నా కూతురు పెద్దగా ఆనందంగా ఉండదు అనుకుంటాడు. అనుకుని అలా అని చెప్పి మరి ఆయన్ని వద్దని చెప్పి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏమనుకుంటాడంటే, సరే అయితే ఇలా నాకు కొన్ని గుర్రాలు కావాలి. ఒక 6000 గుర్రాలు ఎన్నో కావాలి. ఆ గుర్రాలన్నీ తెల్ల నోరుండాలి, నల్లటి తోకలుండాలి. ఇలా చెప్పి గాల్లో ఎగరాలి, నీటి మీద ఎగరాలి, ఇలాంటివేవో చెప్తాడు. ఆయన క్షణం లోపల వాటన్నిటిని సృష్టించేస్తాడు తన తపశక్తితోటి. అప్పుడు ఈయన సంతోషపడతాడు. నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ శక్తివంతుడు మా అల్లుడు అని చెప్పేసేసి ఆయనకిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఈయన భార్య పేరు సుమతో సత్యవతో ఉంటుంది. ఆవిడ పూర్తి స్థాయి బ్రాహ్మణ వర్ణంలోకి మారిపోతుంది. ఆమెకి చాలా వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ఆచారాలు ఇవన్నీ కూడా బాగా ఇష్టముంటాయి. సరే ఈయన కూడా అల్లుడిని చూసి మురిసిపోతూ ఒకరోజు అడుగుతాడనమాట. నీకు మగపిల్లలు లేరు, నాకు మగపిల్లలు లేరు. ఒక పని చేస్తావా? నువ్వు పుత్రకామేష్టి యాగం చేసి ఇద్దరికి మగపిల్లలు ఉండేటట్టయితే బెటరు అని చెప్పేసి అంటాడు. అంటే సరే అని చెప్పి ఆయన పుత్రకామేష్టి యాగం చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని అక్కడ పెట్టి చెప్తాడనమాట భార్యకి, నువ్వు ఇది తాగు, అత్తగారికి మీరు ఇది తాగండి అని. అయితే వీళ్ళ భార్య వచ్చే లోపల అత్తగారు తన కూతురుది తాగేస్తుంది. కూతురుకు తెలియక వాళ్ళ అమ్మది తాగేస్తుంది. సో అవి పాయసం పాత్రలు ఉల్టా అయిపోయాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఈయన గుర్తుపడతాడు. గుర్తుపట్టేసి అంటాడు, సరే జరిగిందేదో జరిగింది. ఇప్పుడు గాధిరాజుకు పుట్టేటటువంటి కుమారుడు ఎవరైతే ఉంటాడో ఆయన బ్రాహ్మణ వంశస్థుడై ఉంటాడు. తర్వాత మనకు బ్రాహ్మణ రక్తం ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఈ కులాలు ఉండేవి కాదు. ఒకే ఫ్యామిలీలో ఒక బ్రాహ్మణు, ఒక వైశ్య, ఒక క్షత్రియ, ఒక శూద్ర ఉండొచ్చు, తప్పులేదు. ఇవి వర్ణములు. వర్ణములు అంటే వాటి యొక్క లక్షణములు. వర్ణము అంటే రంగు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. వర్ణం అంటే రంగు అంటే ఏంటి? వాళ్ళ క్యారెక్టరిస్టిక్, వాళ్ళు ఎలా ఉంటారు అనేదాన్ని. వాడు ఎలా ఉంటాడు అంటే తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు అని మనం చెప్తాం కదా. అదే విధంగా వర్ణము అంటే వారి యొక్క లక్షణము అని మీనింగ్ అన్నమాట. సో లక్షణం అంతే. అది ఆ రోజుల్లో అదే ఉండేది. సో ఇప్పుడు వీళ్ళకేమవుతుంది, ఆయన చెప్తాడు, మీ కుమారుడు మీరు క్షత్రియ ఇదైనప్పటికీ కూడా ఆయన బ్రాహ్మణుడిగా మారిపోవడం తప్పదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పి తన భార్య దగ్గరికి వచ్చి, మనకు క్షత్రియుడు పుడతాడులే అనగానే వైఫ్ ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే ఆయన అంటాడు, అదేమిటి నీకు, నువ్వు పుట్టడము క్షత్రియ ధర్మంలో మీ నాన్నగారి దగ్గర పెరిగావు. పెరిగినప్పుడు నీకు క్షత్రియ రక్తం అనేది నీ శరీరంలో ఎక్కువ ఉండాలి. కానీ ఇప్పుడేంటి క్షత్రియ ఇది పుత్రుడు పుడుతున్నారంటే ఎందుకు బాధపడుతున్నావు అంటాడన్నమాట. అంటే ఆమంటుంది, లేదు లేదు నేనైతే ఒప్పుకోను. ఏది మా అమ్మకుంటే ఒప్పుకుంది. మా అమ్మ వేరే సంగతి. నువ్వు అల్లుడు మళ్ళీ తిక్కలాడు ఇంకేమన్నా శాపం పెడతాడని ఒప్పుకుంది. నేనైతే ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా నాకైతే బ్రాహ్మణ్ కుమారుడే కావాలి. నేను క్షత్రియుడు కుమారుడుగా నాకు ఉంటే, క్షత్రియ రక్తంతో ఉన్నటువంటి కుమారుడు, క్షత్రియ లక్షణాలతో, క్షత్రియ వర్ణంతో ఉన్న కుమారుడు నాకొద్దు.
ఎంతో చెప్పి చూస్తాడు. అది గాక మళ్ళీ ఏమన్నా అంటే మొట్టికాయలేస్తుంది భార్య అని చెప్పి చాలా భయపడతాడు. వణికిపోతాడు. వణికిపోయి సరే ఒక పని చేద్దాము. ఇది మరి జరగాల్సింది దాన్ని ఆపడమైతే ఆపలేము. ఒక జనరేషన్ మనం దీన్ని ముందుకు జరపొచ్చు. అంటే పోస్ట్‌పోన్ చేయొచ్చు. అంటే నీకు పుట్టే కుమారుడు ఎవరైతే ఉంటాడో, ఆ కుమారుడు నీకు బ్రాహ్మణ కుమారుడే ఉంటాడు. బ్రాహ్మణ పనులే చేస్తూ ఉంటాడు. కానీ అతనికి పుట్టే కుమారుడు మాత్రము పుట్టడము బ్రాహ్మణ వర్ణము అన్నీ నేర్చుకుని ఇవన్నీ చేసినప్పటికీ కూడా క్షత్రియుడిగా మారిపోతాడు అని చెప్పేసి చెప్తాడనమాట. సరే ఇప్పుడు గాధిరాజు యొక్క కుమారుడి పేరు కౌశికుడు. అతన్నే మనము విశ్వామిత్రుడుగా తెలుసుకుంటాము. ఆయన బ్రాహ్మణుడిగా మారిపోతాడు. తపస్సు చేసి ముందు కొన్నాళ్ళు రాజుగా ఉంటాడు. రాజుగా ఉండి తర్వాత బ్రాహ్మణుడిగా మారిపోతాడు. తర్వాత ఇటు చూసినట్లయితే ఈయనకి ఈ రుచికుడికి పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉంటాడో ఆయన జమదగ్ని. ఆ జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు. ఇప్పుడు ఈ పరశురాముడు పుట్టుకతో అతను బ్రాహ్మణ రక్తం అని అనుకున్నప్పటికీ కూడా అతని లోపల చిన్నప్పటి నుంచి కూడా దుందుడుకుతనం చాలా ఉండేదన్నమాట. ఎంతసేపు కూడా ఆవేశము ఉండేది. ఆవేశ లక్షణము విష్ణుమూర్తి యొక్క ఆవేశ లక్షణంతో పుట్టినటువంటి వాడు పరశురాముడు. కాబట్టి ఎప్పుడు కూడా చాలా ఆవేశంగా ఉండడము జరుగుతుందన్నమాట. జరిగితే ఒకరోజు ఏమవుతుందంటే వీళ్ళ అమ్మ రేణుకాదేవి నీళ్లు తేవడానికని దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి వస్తుంటే అక్కడ ఏమవుతుందంటే ఆ రోజుల్లో యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ ఫ్రీగా అన్ని లోకాలు తిరిగేవాళ్ళు. ఇప్పుడు మనము వేరే లోకాలకి వెళ్ళాలి, కొన్ని వేరే బ్రహ్మాండాలకు వెళ్ళాలి అంటే దాదాపుగా అసంభవము. యక్షులు, గంధర్వులు వీళ్ళు ఇక్కడికి వచ్చారా లేదా మనకేం తెలియదు. ఇప్పుడు మనం చిరంజీవిది 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా చూసాం కదా! ఆమె ఏ విధంగానైతే భూమి మీదకి వచ్చిందో అలా ఆ రోజుల్లో యక్షులు, గంధర్వులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి వస్తూ ఉండేవారు. రకరకాల ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికెళ్తుండేవాళ్ళు. అవసరమైతే ఏం చేసేవాళ్ళు ఈళ్ళు, మన స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఏం చేసేవాడంటే, ఇక్కడ లోకల్‌గా ఉన్న భూలోకంలో ఉన్నటువంటి రాజులని సహాయం అడిగేవాడు. సహాయం అడిగితే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. సో, ఈ ఈ ఈ మూవ్‌మెంట్ ఉండేదన్నమాట. అంటే ఇక్కడి నుంచి అక్కడికి విమానం ఎక్కి ఎళ్ళిపోవడమే అంతే. లేదా మనసులో తలుచుకొని జుయ్ అని ఇలా గాల్లో వెళ్ళిపోయేవాళ్ళన్నమాట. సో, ఆ విధంగా జరుగుతూ ఉండేది. అయితే ఇప్పటి కాలంలో అది మనకు జరగదు. తర్వాత మనకు ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది మనకు ఏవో సిద్ధాంతాలొచ్చాయి గానీ ఎవరికీ తెలియదు. అయితే మనకు తెలిసినంత వరకు ఏంటంటే వేరే బ్రహ్మాండాలలో కూడా జీవం ఉంది. జీవం ఉందా లేదా ఎలా తెలుసుకుంటున్నారు ఈ రోజుల్లో అంటే అక్కడ నీళ్లున్నాయా? అక్కడ మంచుందా? మంచు ఉంటే బహుశా అక్కడ ఆహ్, జీవులు మనుషులు కాదు. జీవులు ఉండవచ్చు. ఇలా గెస్ వర్క్‌తో కొంతవరకు చేయగలుగుతున్నారు. కానీ మనం ఎళ్ళగలిగే గ్రహాలు చాలా తక్కువ. మార్స్ మనం ఇంతవరకు వెళ్ళగలం. మంగళ గ్రహం అంటాం కదా! కొంతవరకు వెళ్ళగలం. చంద్రుడి దాకా వెళ్ళగలిగాం. ఇవి దగ్గర కాబట్టి. దీనికెళ్ళడానికే తల ప్రాణం తోకకొస్తుంది. సో, ఇంకా మిగతా గ్రహాలకు వెళ్ళడం దాదాపుగా అసంభవం. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈయన వీళ్ళ తల్లి రేణుకాదేవి ఎవరైతే ఉంటారో ఆవిడ చాలా పతివ్రత, చాలా గొప్ప ఆవిడ. ఆవిడ వెళ్లి అక్కడ వెళ్లి చూసేసరికి అక్కడ గంధర్వులందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. గంధర్వరాజు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు భార్యలతో వాళ్ళతో. ఇది చూసొచ్చింది. కొద్దిసేపు ఆవిడ ఉండి ఆగిపోయి వాళ్ళందరి ఇవి చూసేసి భర్తకు తీసుకురావాల్సినటువంటి నీళ్లు ఆ విషయం లోపల కొంత డిలే అవుతుందన్నమాట. కొంత లేట్ అవుతుంది. కొంత విలంబన జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్పుడు భర్త ఊహిస్తాడు ఏం జరిగింది అని. "నువ్వక్కడ చూసి వాళ్ళందరిని చూసి నీ మనసు చలించింది గదా! అది తప్పు. నువ్వు చాలా తప్పు పని జేశావు. నువ్వు" అని జెప్పేసి అని తన కొడుకులను తీసుకొచ్చి, "మీ అమ్మ తప్పు జేసింది. ఆవిడని నరికేయండి" అంటాడు. మిగతా వాళ్ళెవరు నరకరు. తండ్రి అప్పుడు వాళ్ళందరిని చనిపోమని శాపం పెడతాడు. ఇంతలోకే పరశురాముడొస్తాడు. "ఏమైంది" అంటే, "మీ అమ్మ తప్పు జేసింది నరికేసేయి" అంటాడు. అనగానే అప్పుడు ఆ తల నరికేస్తాడన్నమాట తల్లిది. నరికేయగానే అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. సంతోషిస్తే ఈ పడినటువంటి తల పడ్డటువంటి ప్లేస్ ఇప్పుడు మనము మాహూర్‌గఢ్ లోపల చూసామన్నమాట. ఆ తల పడినటువంటి ప్లేస్ మాహూర్‌గఢ్. ఇంకోటి ఇందాక చెప్పిన ఏకవీరాలో కుడి చెయ్యి పడ్డటువంటి ప్లేస్ కూడా ఈ మాహూర్‌గఢే అన్నమాట. సారీ ఈ 2 కూడా మనం ఇప్పుడు అక్కడ 2 కథలు తెలుసుకున్నాం. తెలుసుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆహ్, తర్వాత ఇప్పుడు కొడుకు చేసిన దానికి సంతోషపడతాడు. "నాన్న నువ్వు చాలా మంచివాడివి. ఇప్పుడు నా తండ్రి మాట విన్నావు. నీకిప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే నేను తీరుస్తాను" అంటే, "ఏం లేదు నాన్న తల్లిని, మన అన్నల్ని మళ్ళీ బతికించు" అంటాడు. సంతోషపడి ఆయన తన తపశక్తితో వీరందరిని కూడా మళ్ళీ పునర్జీవితులను చేస్తాడన్నమాట. సంతోషపడతాడు. ఇంతలోకి ఏమవుతుందంటే ఆ రోజుల్లో కార్తవీర్యార్జునుడు అని చెప్పేసి హయహయ వంశం అంటే మన మాహిష్మతి రాజ్యము అని చెప్పేసి చెప్పుకుంటాం కదా మనము. ఇది బాహుబలిలో మాహిష్మతి కాదు. మాహిష్మతి అంటే మన మధ్యప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి రాష్ట్రం అన్నమాట. అక్కడ కార్తవీర్యార్జునుడు హయహయ వంశం అంటే విష్ణుమూర్తి ఆహ్, హయ అంటే ఏమంటారు?
గుర్రం తలలో ఉండగా ఇంకో గుర్రం తలలో ఉండగా వచ్చినటువంటి వంశం అన్నమాట అది. ఆ హయహయ వంశం లోపల పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు రావడం జరుగుతుంది. వచ్చేసి అతడు వీళ్ళ ఇంటికొచ్చి చూసేసరికి ఈయన జమదగ్ని వీళ్ళందరికీ కావలసినటువంటి భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు అంటాడు, ఇవన్నీ ఎలా చేయగలిగావు అంటే, నా దగ్గర కామధేనువు కూతురు సురభి నా దగ్గరే ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ సురభి నదిగా ప్రవహించిన ప్లేస్ ఎవరన్నా చూసారా? కర్ణాటకలో ఉంది. ఎవరు చూడలేదా? ఏదైనా ఉందా సార్? ఇంకా పేరే వేరే ఏదైనా ఉందా? సురభి, ఆ నది పేరే సురభి. అయితే ఆ నది ఈవిడ మారిపోయినటువంటి ప్లేసు, ఈ సురభి అనేటటువంటి కామధేను కుమార్తె ఒక నదిగా ప్రవహించిన ఊరు పేరు కటీల్. కటి అంటే నడుము, ఈలంటే ఇలా, కటీల్. ఆ ప్లేస్ కి వీలైన వాళ్ళు ఎవరైనా వెళ్ళండి, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. వీలున్నప్పుడు ఎప్పుడైనా చెప్పుకుందాం, కర్ణాటకలో ఉంటుంది అది. సో నౌ కమింగ్ బ్యాక్ టు అంటారు అదే సార్. ఏంటమ్మా? కటిల్ పరమేశ్వరి టెంపుల్. అవును, అదే. సో అయితే జై శ్రీకృష్ణ. అయితే చాలా చాలా అందమైనటువంటి దేవాలయము, చాలా బాగుంటుంది. అక్కడ జరిగేటటువంటి ఆచార వ్యవహారాలు అవి కూడా చాలా బాగుంటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా యక్షగానం లాంటివి చేసేటటువంటి ప్లేస్ అది ఒక్కటే అన్నమాట. నిజం చెప్పాలంటే అసలు కర్ణాటకలో చాలా చోట్లలో యక్షగానం జరగాలి, కానీ అది జరిగేది రాత్రంతా జరుగుతుంది. అది జరిగేటటువంటిది ఇక్కడ కటీల్లో జరుగుతుంది అన్నమాట. వీలైన వాళ్ళు తప్పక విజిట్ చేసి ఆ యక్షగానం ఏ రోజుల్లో జరుగుతుందో చూసి అప్పుడు వెళ్తే అది చూసినట్టు ఉంటుంది. ఆలయాన్ని కూడా దర్శించినటువంటి సంతోషం కూడా కలుగుతుంది. సురభి నదిని కూడా చూడవచ్చు. జనరల్ గా కర్ణాటకలో ఉన్న టెంపుల్స్ అన్నిట్లలో కూడా మనకు భోజనము పెట్టడం జరుగుతుంది. చాలా టెంపుల్స్, కర్ణాటకనే కాదు అన్ని ఊళ్ళలో పెడతారు. కర్ణాటకలో మోస్ట్ ఇక అసలు చాలా దాదాపుగా అన్ని టెంపుల్స్ లో మీకు భోజనము ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇది, ఈ సురభిని అతను అంటాడు కార్తవీర్యార్జునుడు, నేను రాజును కదా, నేను తీసుకెళ్తే నేను ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంది అని. జమదగ్ని వినడు. జమదగ్ని ఒప్పుకోకపోతే ఆయనని కొట్టి, వీళ్ళ తల్లి వస్తే తల్లి అడ్డం వస్తే తల్లిని కూడా తోసేసి పట్టుకుని వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వస్తాడు జమదగ్ని కుమారుడు పరశురాముడు. వచ్చేసి ఏం జరిగింది అంటే తెలుసుకుంటాడు. ఆ తండ్రి ఎంత వాదిస్తున్నా కూడా వినకుండా వెళ్ళేసి కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు. అంటే మళ్ళీ పెద్ద స్టోరీ ఉంది. శివుడి కోసం తపస్సు చేస్తాడు, పరశురాముడికి కావాల్సినటువంటి శక్తి అంతా కూడా తెచ్చుకుని అప్పుడు వెళ్ళి మొత్తం మీద కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు. చంపేయగానే తండ్రి చాలా తిడతాడన్నమాట. నువ్వు ఇంత ఆవేశమా నీ లోపల? ఏమిటి ఆవేశం? కారణం లేనటువంటి ఆవేశం ఎందుకు నీ లోపల? నువ్వు సాత్వికుడుగా ఉండాలి. బ్రాహ్మణుల మాట కఠినంగా ఉంటుంది, అంటే మాట పైన కమాండ్ ఉంటుంది కాబట్టి కఠినంగా ఉంటుంది. కానీ మనసు నవనీతంలాగా ఉండాలి కదా. ఇంత దుర్మార్గుడుగా ఎలా తయారయ్యావు అని బాగా తిడతాడు. తిట్టగానే ఏం చేయాలి నాన్నగారు, తప్పైపోయింది అంటాడు. అనగానే సరే, నీ అంతట నువ్వు తప్పు గుర్తించలేకుండా, సరే నేను చెప్పినా కూడా గుర్తించావు కాబట్టి ఒక పని చేయి, దేశాటన చేయి, మొత్తం తీర్థయాత్రలు అన్ని చేసుకునిరా, కాస్త మనసు ప్రశాంతంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, తీర్థయాత్రల ద్వారా నీకు పుణ్యం వస్తుంది అని చెప్పలేదు తండ్రి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, మన లోపల అవగుణాలని మనము తగ్గించుకునే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆయన యాత్రలన్నీ చేస్తుంటాడు. ఇంటికి వచ్చే లోపల ఏమవుతుందంటే, కార్తవీర్యార్జునుడి కొడుకులు ఉంటారు. ఈ కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి. ఈయన సహస్రార్జునుడు అని కూడా అంటారు. సో ఆయనకి 1000 ఆయన కుమారులందరూ వస్తారు. వచ్చేసి జమదగ్నిని చంపేస్తారు. చంపేయగానే అప్పుడు ఇంటికి వచ్చి చూసేసరికి 21 కత్తిపోట్లకు గురైనటువంటి తండ్రిని చూసి ఏడుస్తాడనమాట. ఏడ్చి అప్పుడు అంటాడు, నా మార్గమే కరెక్టు, నేను ఇన్నాళ్ల పాటు ఇది తప్పు అని నేను వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయాను. నాగార్జున కృష్ణరాజుతో చెప్తాడు. ఏమంటాడు? తల్లితో అంటాడు అన్నమాట. ముందు తండ్రితో అంటాడు కృష్ణరాజు తోటి, మీరు చేస్తున్నటువంటి వైలెన్స్ ఇవన్నీ కూడా చాలా తప్పు, వీటన్నిటికీ నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అడవుల్లోకి, కొండల్లోకి, కోణల్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇంకొక డాన్ ఏం చేస్తాడంటే వీళ్ళ నాన్నని చంపేస్తాడు అనమాట. చంపేగానే వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చేగానే అప్పుడు తల్లి చెబుతుంది అన్నమాట. అప్పుడు తల్లి చెబుతుందన్నాడు, నువ్వు చాలా మంచి పని చేసావు కొండల్లోకి కోణల్లోకి వెళ్ళిపోయి అంటే, లేదు లేదు లేదు, నాన్నగారు చేస్తున్నదే కరెక్ట్ అని చెప్పేసి అంటాడు. ఏ సినిమా ఇది?
ఇన్ని క్లూస్ ఇచ్చాను. నాగార్జున అని చెప్పాను, కృష్ణరాజు అని చెప్పాను, అడవిలోకి వెళ్ళిపోయి కోయ వాళ్ళతో ఉంటాడని చెప్పాను. ఇద్దరు కాంబినేషన్ లో పిక్చర్ ఉందని తెలియదు సార్. అయ్యో రావా, ఆఖరి ఇది పోరాటమా సార్? ఆఖరి పోరాటం వేరు. ఆఖరి డాన్ పోరాటం సార్, డాన్ డాన్ పల్నాటి సింహం అండి. ఆ? కాదు. పల్నాటి సింహం కృష్ణాది. పల్నాటి సింహము కృష్ణాది. అవును సార్, మీరు సినిమాలైన కూడా చూస్తారా బాగా? బాగా చూస్తాను. అయితే ఈ సినిమా ఏంటంటే ఇది గాడ్ ఫాదర్ అని ఇంగ్లీష్ సినిమాది రీమేక్ అన్నమాట. ఈ సినిమా పేరు నేటి సిద్ధార్థ. అయితే అందులోపల నాగార్జున ఈ ఆల్పచినో వేసినటువంటి రోల్ ఇందులో తను వేస్తాడు అనమాట, నాగార్జున వేస్తాడు. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన కథ. ఇందులోపల ఏమవుతుందంటే అప్పుడు తల్లి చెప్తుంది అనమాట, నువ్వు మంచి పని చేసావు వెళ్ళిపోయి అంటే, లేదమ్మా నా మార్గమే సరైనటువంటి మార్గము అని చెప్పేసి 21 పోట్లకు బదులుగా 21 సార్లు ఈ భూమండలంలో ఉన్నటువంటి అందరు క్షత్రియుల్ని వారి యొక్క పాపాలను నేను కడిగేస్తాను అని చెప్పేసి జైత్రయాత్ర చేస్తాడన్నమాట పరశురాముడు. సో చేసి పూర్తిగా అంటే అందులో పరశురాముడు చిరంజీవి కూడాను. సో ఆయన అలాగే వెళ్ళి చివరికి అందరినీ చంపేస్తూ ఉంటాడు. అందరూ భయపడుతూ ఉంటారు, క్షత్రియులు చాలా మంది దాక్కుంటారు. ఆ సమయంలోనే రాముడు వచ్చాడు అని చెప్పి తెలిస్తే అప్పుడు రాముడు దగ్గరికి వస్తాడు పరశురాముడు. వచ్చిన తర్వాత దశరథుడు, తర్వాత జనకుడు వీళ్ళందరూ ఆయనని కాళ్ళ వెళ్ళబడతారు. చిన్న పిల్లాడు, అతన్ని ఏం అనకండి రాముడు అని అంటే, పరశురాముడు అంటాడు, అలా ఇలా వదిలేస్తాను, నువ్వు ఎక్కడో శివధనుస్సు విరిచావట కదా, అది పాతది తుప్పు పట్టిపోయినటువంటిది, ఇగో ఇది వైష్ణవ ధనుస్సు విరువు అంటాడు. వైష్ణవ ధనుస్సు ఎక్కువ పెట్టి చూద్దాం అంటాడు. అది ఎక్కువ పెడతాడు. ఎక్కువ పెట్టిన తర్వాత బాణం పెట్టాక అంటాడు రాముడు, ఎక్కువ పెట్టిన బాణము వదలడమే నా లక్షణము, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటాడు. అనగానే అప్పుడు ఆయన అంటాడు అనమాట, నా పుణ్యం మీద వదిలేసేయి, నేను ఈ భూలోకంలో ఉండరు ఇంకా, నేను మొత్తం భూమి అంతా కూడా నేను వదిలేస్తే ఎక్కడో ఒక చోటు ఉంటారంటే, సరే ఈ భూమిని దాటి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు తన గొడ్డలిని ఆయన విసరడం జరుగుతుంది. అది మనకు కేరళ రాష్ట్రం ఏర్పడింది ఆ గొడ్డలి వల్ల అంటారు అనమాట. త్రిశూర్ అని చెప్పేసి ప్లేస్ ఉంది కదా, ఎవరన్నా వెళ్ళారా త్రిశూర్ కి? అక్కడ ఆ ప్లేస్ గురువాయూర్ అంటారు, ఆ ప్లేస్ దగ్గర త్రిశూర్ అని ఉంటుంది అనమాట. సో ఆ ఏరియా అంతా కూడా ఈ పరశురాముడు వెళ్ళినట్టు తయారు చేసిన ప్లేస్ అనమాట. ఈ త్రిశూర్ లోపల ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే ఈ ఆలయం ఏదైతే ఉందో, వడక్కనాథన్ అని ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం అంతా కూడా అంటే పరశురాముడు సమయంలో స్థాపించిన ఆలయం అని చెప్పి ఒక పేరు. అది మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం. కమింగ్ బ్యాక్ టు మూడవ కథ. ఆత్రి అనే ఆయన మనందరికీ తెలిసినట్టుగా ఆత్రి, అంగిరసుడు, పులహుడు, పులస్త్యుడు, దక్షుడు, భృగువు, నారదుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క శరీరం నుంచి వివిధ భాగాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు అన్నమాట. అందులోపల ఆత్రి భార్య అనసూయ. వీరు ఆత్రి అనసూయలు చాలా ప్రేమగా ఉంటారు, అన్యోన్య దాంపత్యము. అయితే ఆత్రి యొక్క గొప్పతనానికి కారణము అనసూయ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అనగానే అనసూయ అంత గొప్పదా అంటే ఆవిడ మహాపతివ్రత అని అంటారు అనమాట. అనగానే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సరే ఆమె పాతివ్రత్యాన్ని అక్కడ వెళ్ళి పరీక్షిద్దామని చెప్పేసి త్రిమూర్తులు అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళేసి ఆవిడని అంటారు, భోజనము మాకు వడ్డించమంటే వడ్డించాలి, కానీ నువ్వు వస్త్రాలు లేకుండా వడ్డించాలి అని చెప్పేసి అంటారు. ఆవిడ ఏం చేస్తుంది, తన పాతివ్రత్య మహత్యంతో వీళ్ళ ముగ్గురిని బేబీస్ లాగా చేసేస్తుంది అనమాట, స్మాల్ బేబీస్ లాగా చేస్తుంది. చేసేగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అదే వాళ్ళ మళ్ళీ ఆత్రి రావడము, ఈ ముగ్గురు పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఊరుకోబెట్టడం జరుగుతుంది. ఇంతలోకే సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి వీళ్ళు ముగ్గురు రావడము, భర్తలని మళ్ళీ మామూలు రూపంలోకి తెమ్మని చెప్పి కోరుకోవడము. అప్పుడు వాళ్ళు మామూలు రూపంలోకి రావడము, వీళ్ళని ఆశీర్వదించడము, మా అంశాలతో మీకు అబ్బాయిలు పుడతారు అని చెప్పేసి అప్పుడు ఆయనకు వీళ్ళ ముగ్గురు అంశాలతోటి ముగ్గురు అబ్బాయిలు పుడతారు అన్నమాట. ఓకే. తర్వాత ఇందులో మొదట్లో ఎవరు? బ్రహ్మ యొక్క రూపంతో చంద్రుడు పుడతాడు. తర్వాత శివుని యొక్క లక్షణాలతోటి దూర్వాసుడు పుడతాడు. మూడోది ఎవరు? విష్ణుమూర్తి యొక్క అంశతోటి దత్తాత్రేయ స్వామి పుడతాడు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే దత్తాత్రేయుడు తర్వాత సోముడు చంద్రుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వాళ్ళ శక్తులని దత్తాత్రేయుడికి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఈయన దత్తాత్రేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 3 శక్తులని కూడా తను స్వీకరిస్తాడు.
స్వీకరించినప్పటి నుంచి దత్తాత్రేయుడు త్రిమూర్తి యొక్క స్వరూపము అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ కథకి ఇంకొక కారణం ఏంటంటే ముఖ్యంగా త్రిమూర్తులలో ఎటువంటి భేదము లేదు, సృష్టి స్థితి లయ చేసేది ఒకే భగవంతుడు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలపడానికి కూడా ఇది జరిగింది అని చెప్పి గుర్తించండి. ఈ ప్రతి కథకు కథలాగానే కాకుండా ఒక చిన్న మీనింగ్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఏంటంటే మనకు ఈ ముగ్గురు వేరు అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఈ ముగ్గురు కూడా ఒకటే. భగవంతుడు అనేవాడు జీవోడి, జనరేటరు, ఆర్గనైజరు, డిస్ట్రాయరు. కాబట్టి ఈ మూడు చేసేది ఒకటే పని అని చెప్పి చెప్పడానికి మనకి ఇక్కడ ఈ దత్తాత్రేయ స్వామిని చెప్తారు. అందుకే జై గురు దత్త అంటే మనం ఒక పరబ్రహ్మని పూజిస్తున్నట్టు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. అందరికంటే మొట్టమొదటి దేవుణ్ణి పరబ్రహ్మ అంటారు. ఈ పరబ్రహ్మ ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఏదో ఒక రూపంలో వస్తాడు. వచ్చిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టిస్తాడు. దేవి అవతారంలో దేవిగాను, ఆ దేవిగా వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సూర్యుడుగా వచ్చినప్పుడు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, విష్ణుమూర్తిగా వచ్చాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శివుడుగా వచ్చాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఇలాగా ప్రతి కల్పంలో పరబ్రహ్మ ఒక రూపాన్ని దాల్చి తర్వాత తన కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తన పనులు చేయడం కోసమే అని చెప్పి నియమిస్తాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కథ. కాబట్టి ఇక్కడ మనము దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపము అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఈ ప్లేసెస్ అన్ని కూడా ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్లేస్ పేరేంటి చెప్పండి. ఈ అన్ని ప్లేస్లు ఇప్పుడు మనం ఇప్పుడు 4 ప్లేసులు తెలుసుకున్నాము. గానగాపురం, పిఠాపురం. అయ్యో రావా, కాదు ఇప్పుడు నేను దత్త శిఖరం అండి, దత్త శిఖరం. ఇప్పుడు నేను 4 కథలు చెప్పాను. ఒకటి ఏకవీర, ఒకటి రేణుకా అమ్మవారు, ఇంకోటి దత్త శిఖరం, మూడోది ఆత్రి అనసూయ శిఖరం. ఈ 4 ప్లేసెస్ ఉన్నటువంటి ఈ 4 గొప్ప గొప్ప చారిత్రక తర్వాత మన పౌరాణిక విషయాలను తెలిపే ప్రదేశాలు ఎక్కడున్నాయి? గాన్గాపూర్ కదండి దత్తాత్రేయుడిది. అది వేరు, అది అక్కడ నృసింహ సరస్వతి, ఆయన యొక్క వేరే రూపము నృసింహ సరస్వతి. ఇక్కడ పిఠాపురం లోపల మళ్ళీ ఆయన శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి, దత్తాత్రేయుడు, ముగ్గురు ఒకటే. ఓకే, ఇప్పుడు ఇది చెప్పండి. దీనికి నేను చెప్పిన మహారాష్ట్రలో ఉన్నాయండి. మహారాష్ట్రలో ఇవాళ మనం తెలుసుకుంటున్నది అదే. ఇవాళ మనం తెలుసుకుంటున్నది మహూర్గఢ్ ఏమో చెప్పారు సార్, మహూర్గఢ్. సో ఇంత గొప్ప ప్లేసు ఇది. నేను నిజామాబాద్ లో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు మహారాష్ట్ర టూర్ వెళ్ళే అవకాశం కలిగింది అనమాట. నేను అప్పుడు చాలా చిన్న బేబీని, 4th క్లాస్ అనమాట. కాకపోతే ఇవి అమ్మ నాన్నతోటే ఉండేవాడిని ఎప్పుడు. మా అన్నయ్యలు ఇద్దరు కొద్దిగా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నిజామాబాద్ లో మాకు పండగ ఇది సమ్మర్ రాగానే వాళ్ళు హైదరాబాద్ లో మా చుట్టాలు ఇళ్ళకి అక్కడికి వచ్చారు. నేను మాత్రం అమ్మ వాళ్ళతోటే ఉండే, ఎప్పుడు అమ్మ కొంగు నెత్తినేసుకునే వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అమ్మతోటే ఉండేవాడిని అనమాట. సో అమ్మ నాన్న అప్పుడు మహారాష్ట్ర టూర్ 1 month కోసము వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకొచ్చారనమాట. అయితే పిల్లలకు సీట్ లేదు, నేల మీద కూర్చోవాలన్నమాట. సో అది చాలా ఎక్స్ట్రీమ్లీ ఏమంటారు, మా అమ్మా నాన్నకి 140 రూపీస్ నెలకి, మొత్తం ఆ నెల మొత్తంకి. నాకు 60 రూపీస్ అలవాట. అంత లోపల ఎన్ని యాత్రలు చేసామో తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 1975 ఆ టైం, 76. నేను 4th క్లాస్ అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి, 9 years, అబౌట్ 78, 79 ఆ టైం లోపల అనమాట. సో ఆ టైం లోపల నేను బస్ లో ఉన్న బాగా చిన్న పిల్లల్లో నేను ఒకన్ని. అయితే అప్పుడు మాకున్న దాంట్లో ఈ నాందేడ్కి ఇది చాలా దగ్గర ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఈ ప్లేసు. అండ్ మీరంతా కూడా తప్పక విజిట్ చేయండి ఈ ప్లేసు. ఎందుకంటే ఆశ్చర్యపోతారు. అంటే ఎన్ని చూడొచ్చు. అది మహారాష్ట్రనే కానీ బేసికల్లీ మీకు వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే వస్తారు. ఎందుకంటే అది మీకు ఈ నిజామాబాద్, ఆదిలాబాద్ వీటన్నిటికీ దగ్గరైనటువంటి ప్లేసు. బాసర్కి కూడా దగ్గర అన్నమాట అది. సో కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళే వెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీకు మాహూర్గఢ్ లో కొన్ని బోర్డ్స్ అవి కూడా మీకు తెలుగులో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతుంటారు. లోకల్ స్టాల్స్ వీటిల్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. మహారాష్ట్రకి కాస్త బార్డరే అని చెప్పుకోవచ్చు. అది దో వాళ్ళు మహారాష్ట్ర అని చెప్పి దాన్ని స్పెసిఫిక్ గా చెప్పినప్పటికీ కూడా అది మన తెలంగాణకి తర్వాత మహారాష్ట్రకి బార్డర్ అని చెప్పచ్చు. అండ్ తెలంగాణ మహారాష్ట్ర కల్చర్ చాలా వరకు కలిసింది. ఎందుకోసం అంటే సమర్థ రామదాస్ ఈసారి నేను తెలంగాణ యాత్ర మీద ఒక తీర్థయాత్ర ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు చెప్తాను అసలు తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మన హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఇక్కడి నుంచి మీకు రామాయంపేట, కామారెడ్డి, తర్వాత మీకు డిచ్పల్లి నుంచి మీరు నిజామాబాద్ లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి దేవాలయాలు,
నిజామాబాద్ దాటిన తర్వాత సారంగపూరు, జానకంపేట, తర్వాత ఆర్మూర్ లో ఉన్నటువంటి సిద్ధులగుట్ట. అది మన సౌత్ ఇండియాలో తెల్ల హిమాలయాలతో సమానం, అంత గొప్ప ప్లేస్ అది సిద్ధులగుట్ట. సో ఇవన్నీ ప్లేసెస్ చూసుకుంటూ బాసర్ వరకు, మళ్ళీ కాక ఇందులో జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి అక్కడ అష్టభుజ కొలను అవి ఉంటాయి అన్నమాట. కొండ మీద చాలా అద్భుతమైన, అంటే ఒకటేంటంటే తెలంగాణలో ఉన్న ఆలయాలకి దురదృష్టవశాత్తు ఎక్కువ మోక్షం రాలేదు. అంటే ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయిన వాటిలో వేములవాడ ఇంత, ఓకే, తర్వాత ధర్మపురి ఇగో ఇంత, తర్వాత కొండగట్టు కొద్దిగా పర్వాలేదు. సో చాలా తక్కువ ఇక్కడ ఆలయాలని ఇంప్రూవ్ చేసింది, చాలా తక్కువ. ఎవరున్నా చేయలేదు మనకు తెలంగాణ 10 ఏళ్ళైనా. ఒక్క విషయం, రేపు సరస్వతి నదికి పుష్కరాలు అన్నారు, మన కాళేశ్వరంలో త్రివేణి సంఘం అన్నారు, అది అక్కడ ఉన్నాయా పుష్కరాలు నర్మదావి నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మళ్ళీ మనకు మేలో వచ్చే పుష్కరాల గురించి తెలుసుకుందాం మళ్ళీ. నేను చెప్పేది మేలో సార్, మేలో కాళేశ్వరం దగ్గర త్రివేణి సంఘం ప్రాణహిత ఉంది అక్కడ. అవును, ప్రాణహిత అంటే కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత గోదావరి అంతర్వాహినిగా సరస్వతి వస్తుంది. మనం దాని గురించి తెలుసుకుందాం. అదే ఉందని అంటున్నారు, నిజమేనా కాదా? అంటే సరస్వతిని ఎప్పుడు అంతర్వాహినిగానే చెప్తారు. ఇప్పుడు మొన్న మేము వెళ్ళినప్పుడు చూస్తే నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో కాళేశ్వరంలో. మొన్న ఒక ఆలయ దీనికోసం అన్నారు కదా, మీరు వెళ్ళానని అన్నారు కదా, చాలా స్వచ్ఛంగా నీళ్లు. లక్కీగా జనాలు తక్కువ ఉండేసరికి ఆబ్వియస్లీ ఈ ప్లేసెస్ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఈ స్థలాలు, మామూలుగా జనాల తాకిడి లేనప్పుడు ఈ ప్రశాంత ప్రదేశాలలో ఎంత శక్తి ఉంటుందో అసలు మనము చెప్పుకోలేమన్నమాట. అంత గొప్పగా ఉంటాయి ఈ ప్రదేశాలు. సరే, మొత్తం మీద మనము విల్ కమ్ బ్యాక్ టు మాహూర్గఢ్. ఈ మాహూర్గఢ్ లో ఏంటంటే ఇది మనకు ఆంధ్ర తెలంగాణకు దగ్గర ప్రాంతం అన్నమాట. సో కాబట్టి ఈ వీలైనంత వరకు అక్కడికి వెళ్ళి రావడము మీకు ఎక్కువ ఇది పట్టదు. పొద్దున్న వెళ్తే మీరు మళ్ళీ రాత్రి మిడ్-నైట్ కల్లా మీరు ఇవన్నీ చూసుకుని వచ్చేసేయచ్చు అనమాట. అయితే ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఏకవీర అమ్మవారి ఆలయం పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది మీకు రోడ్డు మీదే ఉంటుంది. సో మెయిన్ రోడ్డు మీద నుంచి ఒక 4 అడుగులు అంతే. సో కాబట్టి అది మీకు కారులో వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అద్భుతంగా 3 కొండల మీద ఉంటాయి. ఒకే ఊరు, ఒకే లైను, 3 పెద్ద పెద్ద కొండలు. ఒక దగ్గర 110 మెట్లు, ఇంకో దగ్గర 150 మెట్లు, 200 మెట్లు. ఒకటి మాత్రం లక్కీగా దత్తశిఖరం మాత్రం మనం కారులో వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం 4 ప్లేసెస్ గురించి 4 క్లుప్తంగా తెలుసుకున్నాం కథలు. మొదటిదేమో ఏకవీర శక్తి కేంద్రం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒకటండి ఏకవీర అంటే అష్టాదశ పీఠాల్లో ఒకటి. అవును, 8వ శక్తిపీఠం, కరెక్ట్. ఓకే, 8వ శక్తిపీఠము. అది మనకి ఇంత దగ్గరలో ఉండి మనం తెలుసుకోలేకపోవడం దురదృష్టం. చూడండి, అసలు నాది నా ఫ్లాష్ బ్యాక్ చెప్తూ మర్చిపోయా మధ్యలో మాట్లాడిస్తే. అయితే మా అమ్మ వాళ్ళతో నేను అప్పుడు మహారాష్ట్ర టూర్ మొత్తం వెళ్ళినప్పుడు అందులోపల మాకు నాందేడ్కి చాలా దగ్గరలో ఉన్న ఈ ప్లేసు రిటర్న్ లో చూడాలన్నమాట. మేము అప్పుడు మిస్ అయ్యాం. తర్వాత అప్పుడు అందరు ఏమన్నారంటే చాలు, ఇప్పటికే మనకి ఎక్కువైపోయి అన్ని చూసేసాము, ఇంకా ఓపిక లేదు, అందరం అలసిపోయాము, కాబట్టి ఇది వెళ్ళిపోదాము, మనం ఇంకా వెళ్ళిపోయి ఎంతసేపు మాహూర్గఢ్ ఇక్కడే ఉన్నది కదా చూసేసి వచ్చేయచ్చులే, నిజామాబాద్ నుంచి ఎంత పొద్దున వెళ్తే సాయంత్రం రావచ్చు, బస్సెస్ కూడా చేయించుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఇలా అందరూ అనేసి మొత్తం మీద అది మేము అప్పుడు మిస్ అయ్యామన్నమాట. అది అంత దగ్గర ఉన్నప్పటికీ కూడా, నిజామాబాద్కి ఉన్నప్పటికీ, బాసర్ ఎన్నోసార్లు వచ్చినప్పటికీ కూడా మేము ఈ మాహూర్గఢ్ మాత్రం వెళ్ళడము జరగలేదు. అది మొన్న అదృష్టవశాత్తు చూడడం జరిగింది అన్నమాట. సో చాలా సంతోషం అనిపించింది. తప్పక వెళ్ళవలసినటువంటి ప్రాంతం, ఎందుకంటే మంచి అడవి ప్రాంతం. ఇది కాక తెలంగాణ మహారాష్ట్రకి ఒక కల్చరల్ సిమిలారిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే సమర్థ రామదాసు మన శివాజీ గురువు అన్నమాట. ఆయన ఏం చేశారంటే ఈ ప్రాంతాలన్నీ కూడా కోటలు కట్టించి, ఖిల్లాలు కోటలు ఇవన్నీ కట్టించి ఇక్కడ తన ప్రత్యేకమైనటువంటి శైలి లోపల రకరకాల ఆలయాలను కట్టించారు. అన్ని కోటల లోపల మీరు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మీరు ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడ చూసినా ఇన్ని కోటలు కట్టించాడు ఆయన. పాపులర్వే 64 కోటలు కట్టించాడు. అసలు ఇది నాటే ఈజీ ఇదన్నమాట. అంత మహానుభావుడు ఈయన శివాజీ. లక్కీగా మంచి గురువు సమర్థ రామదాసు దొరకడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ అద్భుతమైనటువంటివి కట్టించడం జరిగింది. కాబట్టి కల్చరల్ సిమిలారిటీ ఉంది. ఈ మరాఠవాడ రీజను, మన తెలంగాణ రీజను, ఇదంతా కూడా ఒకటే యాక్చువల్ గా. సో ప్లస్ ఇటు మళ్ళీ కర్ణాటకలో కొంత భాగం. ఈ 3 కూడా దాదాపుగా మనకు ఒక మరాఠవాడ రీజన్ లోపల ఈ 3 వచ్చేవన్నమాట అప్పట్లోపల.
సో తర్వాత మళ్ళీ ఇవి కొంత విడిపోయాయి. బహమనీ రాజులు వాళ్ళ కింద మళ్ళీ డక్కన్ వీళ్ళు మన కులీ కుతుబ్ షా వంశస్థులు వాళ్ళు వీళ్ళు రావడంతో కొంత ఇక్కడ తేడా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఔరంగజేబు ఆయనకి నలుగురు అన్నదమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు అనమాట. మొత్తం వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. షాజహాన్ది లవ్ మ్యారేజ్. ఆ లవ్ మ్యారేజ్ అంటే ఎంతమందిని ప్రేమించాడంటే 14 మందిని పెళ్లి చేసుకున్నాడు. 14 మందినో 15 మందినో అందరినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో ఆయనకి పుట్టిన వాళ్ళలో ముఖ్యంగా ఈ 6 ముఖ్యం అన్నమాట. అందులోపల ఈ ఔరంగజేబు మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడు. కూతుర్లు జహనారా, రోషనారా అని 2 ఉంటారు. అందులో జహనారా చాలా మంచి ఆమె, రోషనారా మళ్ళీ ఔరంగజేబ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అన్నమాట. ఇది కాక మళ్ళీ వీళ్ళకు పెద్ద కొడుకు ఒకడు ఉంటాడు, దారా అని. అతను కూడా ఈ కల్చర్ కి వాటికి ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవాడు. అంటే హిందూ కల్చర్ కి దానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవాడు. షూజా అని ఒక అతను ఉండేవాడు. అతను పెద్ద పట్టించుకునేవాడు కాదు, తన ఆనందంలో తను ఉండేవాడు. మురాద్ అనేట అతను మాత్రం ఇక్కడ మన హైదరాబాదు ఇటువైపు ప్రాంతానికి అతను తర్వాత పరిపాలించాడు అనమాట. అంటే అప్పటి నుంచే ఈ ప్రాంతానికి వీళ్ళ తాకిడి మనకు బాగా ఎక్కువైంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ముఘళ్ళు వాళ్ళ యొక్క అసిస్టెంట్స్ అయినటువంటి బహమనీ సుల్తాన్ వాళ్ళు, ఈ బహమనీ సుల్తాన్ వాళ్ళు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారన్న విషయాన్ని తెలుసుకున్నాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం లోపల ఈ మరాఠాల యొక్క ప్రభావం చాలా ఉండడము, తర్వాత శివాజీ మొత్తం ప్రాంతాన్ని నార్త్ ఇండియా వరకు కూడా ఈ ప్రాంతాన్ని ఎక్స్పాండ్ చేయడము మనం చూసాము. తర్వాత మళ్ళీ ఇటువైపు చూసినట్లయితే మన సౌత్ లో కూడా చాలా ప్రాబల్యం ఉందన్నమాట ఆయనది, శివాజీ గారిది. కాకపోతే ఆయన చాలా ఎర్లీ 58 years అలా ఉన్నప్పుడు ఆయన స్వర్గస్థులు అవుతారు. ఆ తర్వాత ఆయన కుమారుడు శంభాజీ రావడము, మళ్ళీ ఆయన తర్వాత సాహు మహారాజు రావడము, తర్వాత పేష్వాలని వీళ్ళు మంత్రులు అన్నమాట. ఈ పేష్వాలందరూ కూడా మంత్రులు, వాళ్ళ పాలనలోకి వెళ్ళడము, ఇలా కొనసాగింది. మొత్తం మీద అవన్నీ పక్కన పెడితే మన మాహూర్ గఢ్లోకి వచ్చినట్టయితే 4 ప్లేసెస్ ఇక్కడ. ఏకవీరిక ఆలయం చాలా ఈజీ చూడడం. రెండవది రేణుక. ఈ రేణుకాదేవి ఆలయాన్ని కూడా శక్తిపీఠంతో సమానంగా చూస్తారు లోకల్ వాళ్ళు. అద్భుతమైనటువంటి పండుగలు అక్కడ జరుపుతూ ఉంటారు, మేళాలు జరుపుతూ ఉంటారు. ఎప్పుడు రష్ గా ఉండేటటువంటి ఆలయం రేణుక. ఈ రేణుకాని ఇందులో ఎవరైనా తెలంగాణ వైపు వాళ్ళు ఉన్నారా? హైదరాబాదు, నిజామాబాదు, ఆదిలాబాద్ ఇటువైపు ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. మనం ఎల్లమ్మ అంటాము. ఎల్లమ్మ అని విన్నారా ఎవరన్నా? రేణుకా ఎల్లమ్మ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి సార్. రేణుకా ఎల్లమ్మ ఉంటారు, ఎల్లమ్మ అని కూడా అంటారు. ఎల్లమ్మ అంటే ఏంటంటే ఎల్లరకు అమ్మ అని మీనింగ్ అన్నమాట, అందరికీ తల్లి అని చెప్పి మీనింగ్ అన్నమాట. ఇప్పుడు మనకు పెద్దమ్మ అని చెప్పేసి అని ఒక టెంపుల్ ఉంది, చూసారా మీరు? పెద్దమ్మ ఆలయం అని. పెద్దమ్మ అంటే ఎవరు? 3 అమ్మలకు అమ్మ అని చెప్పేసి లెక్క అన్నమాట. ఒక మూల అమ్మ అని చెప్పేసి ఆవిడ, ఆ అమ్మని పెద్దమ్మ అని కూడా అంటారు. మైసమ్మ అంటే మహిష రూపంలో ఉన్నటువంటి అమ్మ అని, అంటే సేమ్ పేర్లని కొద్దిగా మార్చి లోకల్ గా. ఈ రేణుకా ఎల్లమ్మ షీ ఈస్ వెరీ పాపులర్ ఇన్ మహారాష్ట్ర అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలియకపోవడం అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో మీకు రోడ్డు మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా దండం పెట్టేసుకుంటూ ఉంటారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నా కూడా మనకు కనిపించిందంటే అమ్మో రేణుకా ఎల్లమ్మ ఆలయం అని చెప్పేసి అయిపోతారు. పరశురాముడు తల్లి కాదండి రేణుకా ఆలయం అంటే? ఏంటమ్మా? పరశురాముడు తల్లి కాదా రేణుకా? పరశురాముడు తల్లే. ఆవిడ ఇక్కడ పాపులర్ బికాజ్ ఆవిడ తల అక్కడ పడింది కాబట్టి, మాహూర్ లో పడింది కాబట్టి అది పాపులర్. కొంతమంది ఏమంటారంటే అసలు మాహూర్ అనేది రేణుకా గారి జన్మస్థలం అని చెప్పి చెప్తారు కూడా కొంతమంది. అయితే మనకు తెలిసిన లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పే కథ ఏంటంటే నరికినప్పుడు తల అక్కడ పడింది కాబట్టి, అంటే ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్ కట్టిన చోట్లో పడింది కాబట్టి దాన్ని పాపులర్ చేశారు అని చెప్పేసి అంటారు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 కథలలో మీకు 3 కథలకి ఆత్రేయ అనసూయ, తర్వాత ఇంకోటి ఏంటి దత్తశిఖరము, తర్వాత ఇంకోటి పరశురాముడు వీళ్ళది ఏకవీర, ఈ 4కి కూడా సంబంధం ఉన్నటువంటి ప్లేస్ ఇది. అండ్ రోడ్లు అవి కూడా చాలా బాగా డెవలప్ అయినవి. ఇవి కాక దీనికి ఎదురుగా ఒక ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ ఏది రేణుకా ఎల్లమ్మ ఆలయానికి అపోజిట్ లో పైకి వెళ్తే పైన ఒక కాళికా ఆలయం కూడా ఉంటుంది అనమాట. వీలైన వాళ్ళు అది కూడా. అయితే సార్ రేణుకా ఎల్లమ్మ గ్రామ దేవత అని అంటారు కదా సార్? అంటే ఎల్లమ్మ మైసమ్మ ఇవన్నీ గ్రామ దేవతలుగా పెట్టారు, కానీ ఇవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్ గా ప్రాపర్ దేవతలు. ఇవన్నీ కూడా ఒకే భగవంతుడి యొక్క శక్తులు, అంతే. ఒకే భగవంతుడి యొక్క శక్తులు. ఇందాక మనం మొట్టమొదట్లో ఏమని తెలుసుకున్నాం? 51 శక్తి ఉన్నటువంటివి 51 అక్షరాలు అని చెప్పి తెలుసుకున్నాం. అదే విధంగా 51 ప్రాంతాలు. సో కాబట్టి ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక దేవతని మనం పెట్టుకునేసరికి ఏంటంటే వీళ్ళు గ్రామ దేవత. గ్రామ దేవత అంటే ఏంటి?
జనాలు నివసించేటటువంటి ప్లేస్, గృహాలు ఉన్నటువంటి ప్లేస్ గ్రామం. సో అలాంటి ప్లేసెస్ కి ఆవిడ దేవత అని చెప్పేసి చెప్పారు. కానీ అందరి దేవతలు అందరి దేవుళ్ళు ఒకటే, మళ్ళీ ఒకే దేవుడి యొక్క శక్తి వివిధ రూపాలలో గ్రామరక్షణ కని అంటారు కదా, గ్రామరక్షణ, గ్రామానికి రక్షణ, అంతే, గ్రామానికి అమ్మవారు. రక్షణ అమ్మవారు. సో అది బేసికల్ గా. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన మహోర్గఢ్. ఇప్పుడు ఈ రేణుకాదేవి ఆలయానికి అపోజిట్ లోపల మీరు చూసినట్లయితే మీ ఖిల్లా కనిపిస్తూ ఉంటుంది. అందులోపల కాళీమాత ఆలయం ఉంది. ఈ రేణుకాదేవి ఆలయం లోపల కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక కాళీ ఆలయం ఉంటుంది, ఇక్కడ ఒక దుర్గా ఆలయం ఉంటుంది, ఇందులోనే లక్ష్మీ ఆలయం కూడా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా మెట్లు దిగి ఇంకొక వైపు నుంచి వస్తాయి. దీనికి ఒక వైపు నుంచి వెళ్ళి ఇంకో వైపు నుంచి దిగుతాం. ఆ ఎగ్జిట్ లోపల మీకు పరశురాముడు ఆలయం ఉంటుంది. ఎక్కడైతే పరశురాముడి ఆలయం ఉందో అక్కడ మధ్యాహ్నం 11:30 నుంచి లంచ్ కూడా ఇస్తారనమాట. సో చక్కగా లంచ్ చేసి మళ్ళీ అక్కడి నుంచే బయటికి దిగిపోవచ్చు. సో అది చాలా సులభం. సో పోలేరమ్మ చాలా అంటారు సార్, పోలేరమ్మ అంటారు కదా, పోలేరమ్మ ఆమె కూడా ఇప్పుడు మనము దేవతనే. రేణుక అది కూడా ఒకటి కరెక్టే. సో ఇప్పుడు మనం ఈ ఆలయంలో పరశురాముని చూసుకుంటాము. పరశురాముని చూసుకుని అక్కడే భోజనం చేసుకుని కిందికి దిగిపోవచ్చు అనమాట. ఇది మొదటి ఆలయం. మొదటి ఆలయం అంటే రేణుక ఎల్లమ్మ ఆలయం. ఇక్కడి నుంచి మళ్ళీ మనం కార్ లోపల డైరెక్ట్ గా దత్త శిఖరానికి వెళ్ళొచ్చు. దత్త శిఖరంలో మంచి పెద్ద ఆలయం. అసలు ఇవన్నీ కూడా కొండపైన ఎంత పెద్ద పెద్ద ఆలయాలు కట్టాడు. మన యాదగిరి నరసింహస్వామి ఉన్నంత ఆలయాలు ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద ఆలయాలు, ఇవి చిన్న చిన్న బేబీ ఆలయాలు కావు, మంచి బిగ్ ఆలయాలు. సో అక్కడ వెళ్ళి మళ్ళీ దత్త దర్శనము కూడా చేసుకుని అల్టిమేట్ వ్యూస్ అంటే మీకు ఆ వ్యూస్ కూడా ఎంత బాగుంటాయి అంటే ఈ కొండలోంచి మీకు ఆ కొండలో ఉన్న టెంపుల్ కనిపిస్తుంది. మళ్ళీ ఇటువైపు కొండలో ఉన్న ఆత్రేయ అనసూయ ఉన్నటువంటి దేవాలయం యొక్క కొండలు కనిపిస్తూ ఉంటాయి. బ్యూటిఫుల్ వ్యూస్. అసలు మీకు అంటే పొల్యూట్ లేనటువంటి ప్రాంతాలు, ప్రశాంతమైనటువంటి ప్రాంతాలు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మాత్రం కాస్త మీకు జనాలు ఎక్కువ ఉంటారు. సో మిగతా ఆలయాలు పర్వాలేదు. ఈ 3 ఆలయాలు 3 కొండల మీద కాబట్టి మీకు వ్యూస్, మ్యాగ్నిఫిషెంట్ వ్యూస్ ఉంటాయి. చాలా సేపు స్పెండ్ చేయొచ్చు కూర్చోడానికి. మీరు అక్కడ టైము భోజనము అవి చేయడానికి, టిఫిన్స్ అవి చేయడానికి, వాటికి కూడా మీరు చాలా సమయాన్ని ఇందులోపల కేటాయించుకోవచ్చు. సో ఈ మూడో ఆలయం ఏమో మళ్ళీ ఆత్రేయ అనసూయ ఆలయంకి వెళ్తే మళ్ళీ అక్కడ హ్యూజ్ పార్కింగ్ లాట్ ఉంటుంది. ఆ పార్కింగ్ లాట్ లో పార్క్ చేసుకుని ఓంకారంతో మీకు ఆ మెట్లు కూడా ఎలా ఎదురైతాయి అంటే పెద్ద ఓంకారం కనిపిస్తుంది. మంచిగా డెవలప్ చేశారు అది. దానికి 2 వెళ్ళడానికి పెద్ద పెద్ద మెట్లు, దిగడానికి పెద్ద పెద్ద మెట్లు. ఎక్కడి నుంచైనా ఎక్కచ్చు, ఎక్కడి నుంచైనా దిగచ్చు. దిగేసి ఉపాలయాలు ఇవన్నీ కూడా చూసుకుని ఆత్రేయ అనసూయ లోపల వాళ్ళ దర్శనం చేసుకుని, దత్తాత్రేయుడిది ఏమో ఇందాక దత్త శిఖరంలో చూసాము, దర్శనం చేసుకుని అక్కడ కూడా పైన చాలా సేపు ఉండవచ్చు. మహారాష్ట్ర వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ, నృత్య ప్రదర్శన చేస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆలయ ప్రాంగణం అంతా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా కూడా అక్కడ కూర్చోవాలనిపిస్తుంది అనమాట. కోతులు అవి కూడా ఎక్కువే ఉంటాయి. కాకపోతే అవి మన ఫుడ్ ఉంటేనే మన జోలికి వస్తాయి, లేకపోతే జనరల్ గా ఏమనవు. ఎక్కడైనా అంతే, కోతులకి మన అవసరం ఒక ఫుడ్డే కదా. ఒకవేళ మనం బ్యాగ్ తీసుకుంటే బ్యాగ్ ఓపెన్ చేసి ఇలా చూస్తాయి అవి, ఫుడ్ ఉందా లేదని. బ్యాగ్ మొత్తం పట్టుకెళ్ళవు. సో అలాగా ఈ 3 ఆలయాలు మనము చూసుకుని అక్కడి నుంచి ఏకవీర ఆలయంకి వెళ్ళొచ్చు, లేదా ముందే ఏకవీర ఆలయం చూసుకుని రావచ్చు. ఏకవీర ఆలయంలో అయితే అసలు రష్యే ఉండదు. మీరు ఏ టైంలో వెళ్ళినా కూడా పెద్ద అంటే మీకు ఎట్లా అంటే ఆంజనేయ స్వామిని ఏ విధంగానైతే సింధూరంతో మీకు అలంకరిస్తారో ఇక్కడ కూడా అంత సింధూరంతో అలంకరించినటువంటి అమ్మవారు ఉంటుంది. బయట మీకు పెద్ద హాల్ లాగా ఉంటుంది. హాల్కి ఎడం పక్క మళ్ళీ మీకు నది కనిపిస్తూ ఉంటుంది. ప్రాంగణం అది చాలా బాగుంటుంది. అయితే ఇది శక్తిపీఠమా అని అనిపించడం పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే విశాలాక్షి ఆలయం అంతే కదా, ఎంత చిన్నగా ఉంటుంది, బేబీ ఆలయం. విశాలాక్షి అయితే మరీ చిన్న ఆలయం కదా కాశీ లోపల. అంతకంటే పెద్దది ఇది, అట్లీస్ట్ అంతకంటే ఇది పెద్దది గ్యారంటీగా. బోల్డ్ అంత పార్కింగ్ అది ఉంటుంది. పక్కనే శివాలయం ఒకటి ఉంటుంది, నది ఉంటుంది, సో గోదావరి నది. సో ఈ విధంగా మీకు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయ్యాయి లక్కీగా. అది కాక పచ్చటి పైరు, బోల్డ్ అని అడవులు, చెట్లు, ఇవే శక్తి కేంద్రాలు. మనం ఇందాకేం తెలుసుకున్నాము, భగవంతుడు ఎక్కువగా ప్రకటితం అయ్యేటటువంటివి ఈ చెట్లల్లో, చేమల్లో, కొండల్లో, నీళ్లలో, వీటి లోపల భగవంతుడు ఎక్కువగా ప్రకటితం అవుతాడు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. అవన్నీ కూడా ఈ మహోర్గఢ్ లో చూడవచ్చు. మీకు ఒక్కొక్క ఆలయంలో మీకు గంట లెక్కేసుకున్నా మీకు 4.5 hours లో మొత్తం చూసేయచ్చు. ఇంకా లేదు షాపింగ్ చేస్తాము, అవసరం ఉన్నవి అనవసరమైనవన్నీ కొని ఇంటికి తీసుకొస్తామంటే అది కూడా చేసుకుంటే ఇంకో 2 గంటలు. మిగతా టైం అంతా మీరు ట్రావెల్ కి పెట్టుకున్నట్లయితే ఒక్క రోజులోనే ఇంత మహత్వం ఉన్నటువంటి ప్రాంతాలను చూడగలుగుతారు. ఇప్పుడు క్విక్ గా ఒక 4-5 నిమిషాలు ఫోటోలు చూపిస్తాను. నాకు ఒకసారి కనిపిస్తున్నాయా లేదా చెప్పండి. ఫస్ట్ లెట్ మీ షేర్ ఇట్.
108 శక్తిపీఠాల్లో రేణుక శక్తిపీఠం కూడా వస్తుందండి. ఉందని అంట 51లో వస్తుంది అంటారు దాన్ని. 51లో వస్తుంది అది. ఇదేమో 8వది. ఏది మన మాహూర్య ఏకవీరి ఏకవీరిక అమ్మవారు 8. ఇది మటుకు అవేమో 51లో వస్తుంది. రేణుకా పార్వతీదేవి ఎల్లమేమో శరీరం 51లో వస్తుంది. సారీ, పార్వతీదేవి శరీరం పడ్డ చోట్లన్నీ శక్తిపీఠాలు అంటారు కదా. శక్తిపీఠాలు మరి రేణుక అమ్మవారిది కూడా శక్తిపీఠం అంటే శక్తిపీఠమే. అక్కడ ఏ భాగం పడింది అనేది ఎక్కడ రాయరు. సో కానీ అది కూడా శక్తిపీఠంతో సమానంగా పూజిస్తారు. సేమ్ విత్ వింధ్యవ్యాసిని. మనం గత వారం తెలుసుకున్న వింధ్యాచల్లో కూడా వింధ్యవాసిని అక్కడ మొత్తం వచ్చి కూర్చుంది అనుకుంటాం, కానీ ఏ శరీర భాగం పడింది అనేది చెప్పరు. కానీ అది కూడా 51 శక్తిపీఠాలలో ఒకటి. అదే విధంగా మీకు హరిద్వార్ ఋషికేశ్ దగ్గర మీకు హస్తం పడి కుంజాపురి అని ఒకటి ఉంది, ఒక ప్లేస్. అది చాలా డీప్ గా వెళ్తే వస్తుంది అది కుంజాపురి. అక్కడ మీకు అక్కడ కూడా శక్తిపీఠమే సార్. అలంపూర్ శ్రీశైలం. శక్తి ఆలంపూరు శక్తిపీఠమే, శ్రీశైలం శక్తిపీఠమే. ఎస్ ఎస్ ఎస్. మళ్ళీ ద్రాక్షారంలో కూడా శక్తిపీఠం ఉంది. ఓకే, సో లెట్ us మీకు ఇప్పుడు ఫోటోలు కనిపిస్తున్నాయా? అండి సరిగా లేవు సార్ ఫోటోలు, చిన్న కారు బాగా కనబడుతుంది, రెడ్ కారు కనిపిస్తుందా? ఇక్కడ నుంచి బయలుదేరాము ఇప్పుడు మేము. ఇది బయలుదేరే ముందు గుడ్లు కనబడట్లేదు. గుడి వచ్చేస్తుంది. మనం ఇంకా జర్నీలో ఉన్నాం. మీరు ఫాస్ట్ గా ఉన్నారు. ఇంత ఫాస్ట్ గా వెళ్ళలేవు, గుర్తుంచుకోండి. 3 or 4 hours పడుతుంది. నేను ఇంకా బయలుదేరిన ప్లేస్ చూపిస్తున్నారు. ఇది వార్ధా అని, ఎక్కడైతే మహాత్మా గాంధీ తర్వాత కొన్నాళ్ళు గృహం ఏర్పరచుకున్నాడో ఇక్కడ సేవాగ్రామ్ అని ఒక ప్లేస్ ఉంది అనమాట. ఈ సేవాగ్రామ్ వార్ధా లోపల ఏంటంటే మహాత్మా గాంధీ గారి ప్రాంతము. అక్కడ ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఆ ప్లేస్ లోపల మీకు ఎక్కడ చూసినా సీనియర్ సిటిజన్సే అందరూ నవ్వుకుంటూ నడుస్తూ ఉంటారు. బహుశా పిల్లలు ఇంట్లోంచి వెళ్ళగొట్టుంటారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు అనమాట. చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఆ వార్ధా దగ్గర మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట. అద్భుతమైన రోడ్లు అసలు. నాగపూర్ దగ్గర సార్ కదా, నాగపూర్ దగ్గర ఇది. నాగపూర్ దగ్గర కాదు, నాగపూర్ దగ్గర. ఇదంతా కూడా మనం సేవాగ్రామ్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇది ఎల్లమ్మ ఆలయం. ఇది ఎల్లమ్మ ఆలయము. నేను బయట ఫోటో తీశాను. ఇది లోపల ఆలయంలో కాదు. ఇది చూస్తే బయటగా టీవీ కనిపిస్తుందా? ఇది లెట్ మీ జూమ్. ఇప్పుడు కొద్దిగా జూమ్ చూడండి. రేణుకా ఎల్లమ్మ టీవీ స్క్రీన్ నేను చూశాను. టీవీ స్క్రీన్ నేను ఫోటో తీశాను. ఎర్రగా ఉంది. అవును అవును, రేణుకా ఎల్లమ్మ ఆలయం అన్నమాట. ఇంకా అది అలా స్క్రీన్ ని తీశాను అనమాట, టీవీ స్క్రీను. ఇక్కడ ఏంటంటే మనకు జనరల్ గా తాంబూలము సమర్పిస్తారు. మనం తాంబూలం అది పట్టుకెళ్తే వాడు దాన్ని ప్రసాదంగా ఇస్తాడు. మళ్ళీ మనం అది తీసుకోవచ్చు. తాంబూలాన్ని మళ్ళీ మనం ప్రసాదంగా తీసేసుకోవచ్చు అనమాట. అది లోకల్ ఆచారము. తాంబూలాన్ని ప్రసాదంగా ఇవ్వడము. అంటే తమలపాకు తీసుకెళ్ళిస్తారా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందులోనే మీకు మహాలక్ష్మి ఆలయం కూడా ఉంది. మహాలక్ష్మి ఆలయం. ఇది మహాలక్ష్మి ఆలయం. తలుపు వేసింది. తలుపు వేసింది. ఇది ఎందుకంటే ఒక ఆలయం పెద్దదైనప్పుడు ఏమైతుందంటే ఉపాలయాలకి ఇది పైనుంచి తెలుసు. నుంచి ఇంకో కొండను చూస్తున్నారా సార్? ఇక్కడ నుంచి ఇంకో కొండను చూస్తున్నాం. ఈ ఫోటోలో కాకుండా వేరే కొండల్లో ఇంకా వేరే ఫోటోలు కాస్త ఇక్కడ మనకు దత్తశిఖరం దూరంగా. చాలా పెద్దది రేణుకా ఆలయం. ఆంజనేయ స్వామి, రేణుకాయలమ్మ తల్లి పరశురామ తల్లి అన్నారు కదా, ఆమె ఎందుకు నరకబడిందండి? కథ చెప్పారు కదండి, వినలేదా మీరు? అవునా, సరే సార్. ఆవిడ తప్పు చేసిందని పరశురాముడు తండ్రి నరకమంటే పరశురాముడు నరికేస్తాడు. తండ్రి మాట ఆంజనేయ స్వామి అంతా సింధూరమే.
అలంపూర్ క్షేత్రం చూసారా సార్? ఒక్క నిమిషం, ఇది అలంపూర్ పరశురాముడి ఆలయం. నేను 90% ఆఫ్ ద ఆలయాలు మన భారతదేశంలో ఉన్నవి చూశానండి. ఒక్కొక్కటి 3 సార్లు చూశాను. సో అదృష్టవశాత్తు దేవుడి ఇదేమో పరశురాముడు ఆలయం. ఇక్కడే మనకు ఇందాక చెప్పినట్టుగా భోజనం అది కూడా పెడతారని చెప్పే కదా ఈ ఆలయం అన్నమాట. ఈ రేణుక ఆలయం లోపల కింది వైపు పరశురామ ఆలయం. ఇక్కడ కనిపిస్తుందా? పరశురామ మందిర్ మాహూర్గఢ్ అని కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా వెండివి 2 కళ్ళు కనిపిస్తున్నాయి. కనిపిస్తుందండి. జూమ్ చేసుకుంటే బాగానే కనపడుతుందండి. ఓకే, ఇది పరశురాముడి ఆలయము. మాహూర్గఢ్ నాందేడుకి దగ్గర అవుతుందా సార్? నాందేడ్కి దగ్గర 10 లెస్ దాన్ 10 కిలోమీటర్స్ లోనే ఉంటుంది. ఇగో ఇది మనకి ఇచ్చే భోజనం వాళ్ళు అక్కడ మస్తుగా ఉంటుంది. చాలా వేడిగా చాలా బాగుంటుంది భోజనము. రోటీలు ఇస్తారు, రైస్ ఇస్తారు, సాంబారు, పెరుగు. సో ఇలా నేల మీద కూర్చొని తినేయాలన్నమాట. ఇవేమో కిందికి దిగే దారి. ఇది ఎంత బాగుందో చూడండి. అసలు చాలా పెద్ద పెద్ద మెట్లు చక్కగా కిందికి నవ్వుకుంటూ చేసి కూర్చోవచ్చు, నించోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. హైట్ కూడా లేవు మెట్లు. హైట్ కూడా లేవు. అంటే ఇది రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొద్దిగా హైట్ గానే అనిపిస్తాయి. కాకపోతే చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళడమే కొద్దిగా. ఇక్కడ మనం కార్ పార్క్ చేసాం అనమాట. ఇలాగా ఇది రోడ్లు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంటే ఇది ఘాట్ అని మీకు అనిపించదు. తర్వాత ఒక్కసారి మీరు జూమ్ చేసుకుంటే ఇక్కడ ఒక కోట కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక కోట కనిపిస్తుందా చూడండి. కొద్దిగా నేను కూడా కొండ మీద ఈ కోట లోపల కాళీ ఆలయం ఉంటుంది. సో ఇది కాళీ మందిరం ఫోర్ట్ అన్నారు సార్. అది కాళీ మందిరం. వెళ్ళడానికి అటు వెళ్ళాలి. అక్కడ కూడా మళ్ళీ ఇలాగే అక్కడ 200 శిఖరం. ఇది కనిపిస్తున్నాడా? దత్తాత్రేయ స్వామి సరేండి. అది కూడా మీరు గుడి మూసేసేముంది కదా. ఇది వేరు. ఇది మేము బయట తీసింది, లోపల గుడిలో తీయలేదు. ఇది దత్తాత్రేయ ఆలయం. ఇది కూడా చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. అంటే అసలు అదే అనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగా కట్టారు, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అని అనిపించింది. పొద్దున్న 6కి బయలుదేరితే నైట్ రావచ్చండి. రాత్రి 10 లోపల వచ్చేయచ్చు. లేదంటే ఒక పని చేయండి, మధ్యలో బాసలు ఆగచ్చు. కాబట్టి ఒక నైట్ ఆగేసి రావచ్చు. చక్కగా ఉంటుంది. అంటే హడావిడి లేకుండా ఉంటుంది. తొందరపడతామేమో అని అంతే. చాలా పెద్ద ఆలయం. అంటే మీరు ఆశ్చర్యపోతారు, ఇంత పెద్ద ఆలయము ఎంత పెద్దగా కట్టారో ఈయన సమర్థ రామదాసు గారు. చాలా పెద్దది అసలు ఆలయం కూడా. ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచేమో వ్యూస్ పైనుంచి. మంచి వ్యూ పాయింట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకో ఇది మనం దత్త శిఖరము దాటేసి ఇక్కడ ఓంకారం, ఇది రివర్స్ కాబట్టి సెల్ఫీ కాబట్టి రివర్స్ పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓంకారం కనిపిస్తుంది రివర్స్ లో. ఇక్కడ నేను యారో పెట్టిన దగ్గర ఓంకారం. ఇది మనం ఆత్రేయ అనసూయ దత్త శిఖరం దాటి ఆత్రేయ అనసూయకి వచ్చాం. మళ్ళీ ఇక్కడ మెట్లున్నాయి. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, ఓంకారం కనిపిస్తుంది. ఓంకారం రివర్స్ లో ఉంది. రివర్స్ లో కనిపిస్తుంది సార్. రివర్స్ లో ఉంది. ఇది పైకి ఎక్కడానికి మెట్లు అన్నమాట. ఇది పైన ఆలయం పైకి. ఇక్కడ మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చారు, ఒకటి నృత్య ప్రదర్శన చేశారు అన్నమాట. దూరంగా కనిపిస్తున్నవి వేరే ఆలయాలు. పైకి వెళ్ళడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. బోర్డు అంతా
ఇంక ఇక్కడి నుంచి ఓంకారంతో సహా కనిపిస్తుంది చూడండి ఇది ఆలయం. 2 మార్గాలు అత్రి అనసూయ ఆలయానికి వెళ్ళడానికి. ఇది ఏకవీరిక అమ్మవారు. ఇక్కడ మాత్రం ఫోటో తీసుకోవచ్చు. కనిపిస్తుందా? అందరూ నిద్రలోకి వెళ్ళిపోలే కదా? చాలా బాగుంది సార్ అమ్మవారు, కనిపిస్తుంది చాలా సార్. బాగుంది, చాలా బాగుంది. వెళ్ళి చూసినట్టే ఉంది. ఇది లక్కీగా ఫోటో తీయచ్చు ఈ ఆలయంలో. ఎవరేమన్నా మేము దేవుడితో కూడా ఫోటో తీసాం. అందుకే కెమెరాలు ఎలో చేయరు, ఎందుకంటే ఎలో చేస్తే ఈ పిచ్చి పనులన్నీ చేస్తాం. ఒక రోజులో ఇంకే చూడండి. అయిపోతుంది సార్ ఈ ట్రిప్. మా మార్నింగ్ బయలుదేరితే అయిపోతుంది. రష్యా లేదు చూడండి, అసలు రష్యా లేదు. ఇది ఏకవీర అమ్మవారు రష్యా. కానీ ఆలయం ప్రాంగణం చాలా పెద్దది. కాసేపు ప్రశాంతంగా కూర్చొని రావచ్చు. చాలా ఎక్కడ నది ఉంది, శివాలయం ఉంది. ఇవన్నీ ఏంటంటే తీర్థయాత్రలు, ఇవన్నీ చేసినా విన్నా కూడా మనసు ఎంతో సంతోషం అనిపిస్తుంది. వెనక నది ఒక శివాలయం, శివాలయానికి వెళ్లే దారి, మహాదేవ్ మందిర్. అక్కడ ఏదో చిరు సన్మానం చేశారు మాకు, మా మిత్రులకు. ఇది ఆలయం. ఇక్కడంతా పార్కింగ్ అన్నమాట. చాలా పెద్ద ప్లేస్. పార్కింగ్ కూడా మీకు చక్కగా ఒక 30-40 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. శివాలయం ప్రతి చోట శివుడి ఆలయము, మా అమ్మవారి ఆలయం ఇప్పుడు పక్కన ఉంటుంది కదా, ఇక్కడ శివాలయం ఏకదం బయట పెట్టారు. ఏంటంటే ఈ ఆలయంలో పెద్ద రష్ కూడా ఉండదని చెప్పి చెప్పారు అక్కడ. తర్వాత చూస్తే ఇంటర్నెట్ వెతికినా కూడా ఉండదు, చాలా తక్కువ అని చెప్పేసి చెప్పారు. బయటికి రావడం ఎదురుగా చూస్తే మీకు స్ట్రైట్ గా లాడ్జే ఉంది, ఇంట్లో కూడా కావాలంటే ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలుగులో రాసి ఉంటుంది ఆలయం పేరు. కనిపించిందా? తెలుగులో కనిపించిందా? ఏకవీర దేవి మందిరము అని రాసిందండి. కరెక్ట్, తెలుగులో ఉంది చూసారా? సో చాలా మంది తెలుగులో మాట్లాడతారు కూడా. అది ఇగో ఇది మెయిన్ హైవే. ఈ హైవే ఎంత దగ్గర చూడండి. తెలంగాణలోకి వస్తుందా, మహారాష్ట్రలోకి వస్తుందా? మహారాష్ట్ర. తెలుగులో రాసేది ఏకవీరాదేవి సంస్థానం. 8th శక్తిపీఠం. అవును, ఆ విధంగా మొత్తం మీద మహారాష్ట్రలో తెలుగు రాయరు కదండి, అక్కడ ఎందుకు రాస్తారండి. మనది పాపులర్, ఈ ప్లేస్ పాపులర్. ఇక్కడ నుంచి మేము ఇక బాసరు వచ్చేసాం. ఓకే, బాసరు అందరికీ తెలిసిందేం లేదు. క్విక్ గా చూపించమంటే చూపిస్తుంది, అందేముంది. చూపించండి. ఇది బాసర్ టెంపుల్ కి వచ్చాం. ఇది బాసర్ ఆలయం లోపల, అమ్మవారి ఆలయం వెనక అన్నమాట. ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి యారో పెట్టాను చూడండి, ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఇక్కడ కొద్దిగా లెట్ మీ ట్రై టు జూమ్ దస్ ప్లేస్. నాకు బ్లాంక్ గా వచ్చేసిందండి, బ్లాంక్ గా వచ్చింది, కనబడట్లేదండి. అయ్యో, చూడండి ఇప్పుడు అందరికి అలాగే ఉందా? ఇది లోపలికి లేదా? ఇక్కడ అమ్మవారి ఆలయం. ఇది అమ్మవారి ఆలయం. సార్ అమ్మవారి మీద యారో కరెక్ట్ గా చూపిస్తారా? చూపిస్తాను. ఇగో అమ్మవారు.
అవును కనిపించిందా? సార్. ఇప్పుడు కనబడుతుంది సార్. ఓకే కనిపిస్తుందండి. అమ్మవారు కనబడుతుంది, చిన్నగా ఉంది. చిన్నగా అంటే మేము చిన్నగా ఫోటో దొంగతనంగా కనిపిస్తుంది. తీసాము. ఫోటో దొంగతనంగా తీసాము. అంటే నేను తీయలేదు, మా ఫ్రెండ్ తో చేయించా. అక్కడ మంకీ కూర్చొని చూస్తుంది సార్. అవునా? మంకీ ఇక ఇందులో ఇంకా క్లియర్ గా ఉంది అమ్మవారు. ఇది ఎంత ఇష్టం అంటే మాకు నిజామాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ అన్నమాట. మాకు ఎప్పుడు దొరికిన ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీకెండ్ ఇక్కడికి వెళ్తుండే వాళ్ళం బాసర్కి. ఒక 50 సార్లు తక్కువ వెళ్ళున్నాం ఈ ఆలయానికి. ఈ ఆలయంది ప్రత్యేకత ఏంటంటే బాసర్ జనరల్ గా అమ్మవారి ఆలయాలు 3 ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. లక్ష్మి, పార్వతి, సరస్వతిది. అయితే ఇక్కడ ఏమైందంటే సరస్వతి తర్వాత ఆ లక్ష్మి ఆలయాలు ముగ్గురిని పక్కనే పెట్టారు. తర్వాత ఏమైందంటే ఆలయానికి కొద్దిగా వాళ్ళకి ఎందుకో ఆ శక్తి శక్తి ద్వారా రివర్స్ జరుగుతుందని అనిపించి అప్పుడు అమ్మవారి ఆలయాన్ని పైన పెట్టారన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఉన్నది పైన ఉన్నటువంటి అమ్మవారి ఆలయం. బాసర్లో 2 కిందే ఉంటాయి. ఒకే దగ్గర సరస్వతి అమ్మవారు, పక్కన లక్ష్మీ అమ్మవారు, పైన పార్వతి అమ్మవారు అన్నమాట. పైన అంటే ఆ ఆలయం పైన. మీరు చాలా చోట్ల మీరు చూసినట్టయితే వైష్ణోదేవిలో కావచ్చు, మన మహాలక్ష్మి టెంపుల్ బాంబేలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ముగ్గురు అమ్మవారు ఒకే దగ్గర ఉంటారు. ఈ ఒక్క చోట మాత్రము శక్తి, నేను అదే చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా శక్తికి సంబంధించినవి. మళ్ళీ వీళ్ళని దేవుళ్ళు, అది దేవుడు అంటే ఏంటి? యూనివర్సల్ ఎనర్జీ. అదొకటి గుర్తుంచుకోండి. ఆ చైతన్యం వెళ్ళాలండి. పైన అంటే మెట్లెక్కి వెళ్ళాలా? అవునమ్మా, మెట్లెక్కి వెళ్ళాలి. ఇగో చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్ గా. ఒక సరస్వతి దేవినే చూశాను, ఇవన్నీ చూసలేదు. చాలా ఉన్నాయి బాసర్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము సరస్వతి అమ్మవారి గుడిలో అడుగుతున్నానండి. పైన ఆలయం నుంచి 4 అడుగులు వేస్తే పైకి ఎక్కే దారి కనిపిస్తుంది. ఆ పైన ఈ అమ్మవారు కనిపిస్తుంది, పార్వతీదేవి అమ్మవారు. ఇంతకు ముందు చూడకపోతే ఇప్పుడు చూసుకోండి, అదే పుణ్యం వస్తుంది మీకు. ఏమి 1% తక్కువ ఉండదు, నేను గ్యారంటీ. పార్వతి అమ్మవారిని చూపించండి, పార్వతి అమ్మవారిని చూపించరా? ఇదేనమ్మా పార్వతి అమ్మవారు కనిపిస్తున్నారు. ఓకేనా? వెళ్ళనా నెక్స్ట్ ఫోటోకి? తొందరగా కోరికలు కోరుకుంటే కోరుకోండి, నాకు 100 కోరికలు తీరుతూ 10 రూపాయలు వేస్తాను. సో ఇది మెయిన్ టెంపుల్, సరస్వతి అమ్మవారి గోపురం అన్నమాట. లక్ష్మీదేవిని కూడా చూపించరండి? లక్ష్మీదేవి కష్టం, అది సరస్వతి దేవి పక్కనే ఉండడం వల్ల తీయలేకపోయాము. ఇక్కడ వ్యాసుడు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం అన్నమాట ఇది. సో అందుకే ఈ ఊరి పేరు బాసర. అంటే ఏంటి? వ్యాసుడు ఇచ్చినటువంటి సరస్వతి దేవాలయం అన్నమాట. దీన్ని కాలక్రమేణా బాసరగా మారిపోయింది. ఇది వ్యాస మహర్షి ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఆలయం. మన ఇండియా మొత్తంలో సరస్వతీదేవి శారదా శక్తిపీఠం తర్వాత ఉన్నటువంటి ఇంకొక సరస్వతి పీఠం ఇది ఒకటే అన్నమాట ఇండియా మొత్తంలో. ఇప్పుడు సరస్వతి పీఠాలు చాలా వచ్చినప్పటికీ ఒకప్పుడు తక్కువ ఉండేది, ఒకప్పుడు లేవు అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది. ఇదేమో వ్యాసుడు తపస్సు చేసుకున్నటువంటి కేవ్ లో చాలా మంది ఉంటారు, డిపెండింగ్ అపాన్ మీరు ఎప్పుడు వెళ్తారనే దాన్ని బట్టి. ఆ కేవ్ లోపల మీరు కూడా కాసేపు కూర్చోవచ్చు. ఇదిగో వేద వ్యాసుడు కనిపిస్తుందా? ఇది ఎట్లా అంటే, మీరు మానా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందు లోపల? చార్ధామ్ యాత్ర చేసి మానా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ గణేష గుహ, వ్యాస గుహ అని 2 గుహలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా సేమ్ దాదాపుగా, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా లోపలికి వెళ్ళడం కష్టము, కొద్దిగా పాక్కుంటూ వెళ్ళాలి. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, లేకపోతే బయట నుంచి దండం పెట్టుకోండి. కొద్దిగా పాక్కుంటూ వెళ్ళాలి. ఇది కొద్దిగా అంటే లావుగా అంటే నాలాగా ఉన్నా పర్వాలేదు, సులభంగానే వెళ్ళిపోవచ్చు. అంటే నేను చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది నా బాడీ. నేను టేబుల్ టెన్నిస్ ఆడితే కిలోమీటర్ దూరం నుంచి షాట్ కొడతా. సో ఫ్లెక్సిబుల్ గా ఉంటే సరిపోతుంది, లోపల అంత కష్టమేం అనిపించదు. కొద్దిగా ఇది లోపల మాత్రము మీరు రష్ తక్కువ ఉన్నప్పుడు వెళ్తే ఎక్కువసేపు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుందో చెప్పలేను. ఈ ప్లేస్ కి నేను చాలా సార్లు వెళ్ళాను. మీరు అలా సమయం కొద్దిగా పుణ్యతిథులలో కాకుండా మామూలు రోజులలో వెళ్ళండి, జనాలు గ్యారంటీగా వెళ్ళరు అనుకున్న రోజుల్లో యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. ఓకే, ఇప్పుడు గుజరాత్ లో వైష్ణవి కేవ్ ఉంది కదా సార్, అహ్మదాబాద్ లో. అది చాలా టఫ్ గా ఉంది, వెళ్ళాము లోపలికి.
ఆ, అలా ఆ. అలా ఉంటుందా? ఇది వ్యాస ఇది కూడా వెళ్ళినట్టే గుర్తు నాకు. ఇది చాలా ఇది రోజులు కొద్దిగా అయిపోయింది. ఇది కొద్దిగా ఇది ఇదేంటంటే మనకు దిగడం కొద్దిగా కష్టం అవుతుంది. పాక్కుంటూ వెళ్ళాలి, ఖచ్చితంగా పాక్కుంటూ వెళ్ళాలి. అది సేమ్ అదే కాకపోతే సార్. నాలుగైదు అడుగులే ఇది 4-5 అడుగులే కాబట్టి మీకు ఏమీ ఎక్కువ ఇబ్బంది అవ్వదు. ఇది మెయిన్ ఆలయం యొక్క ఇదన్నమాట, పూర్తి స్వరూపం. ఇప్పుడు మనం కాళహస్తిలో చూస్తున్నటువంటి కూడా కనిపిస్తుంది. పాతాళ వినాయకుడు చాలా లోపలికి పెడతాం సార్. కాళహస్తిలో పాతాళ ఓకే. వినాయకుడు కూడా చాలా లోపలికి వెళ్ళి చూసొస్తాము కేవ్ లో. మళ్ళీ అవును అహ్మదాబాద్ లో అది వైష్ణవి కేవ్ చాలా కష్టం సార్. జమ్మూ అవును కంటే కూడా. ఇప్పుడు జమ్మూ అయినా కొంచెం నార్మల్ చేశారట ఇప్పుడు లెవెల్. సింపుల్ చేశారు. ఒకప్పుడు కష్టంగా ఉండేది వైష్ణోదేవి. ఉమ్. కానీ ఇప్పటికీ అహ్మదాబాద్ తలుచుకుంటే చాలా దూరం వెళ్ళాం సార్. ఇలా కిందకి వంగిపోయి తల కొంచెం ఓకే. 1 ఇంచ్ పైకి వెళ్ళినా కొట్టుకుంటుంది, కింద కాళ్ళు జారిపోతున్నాయి. చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు కొంతమంది ఓకే. చెప్పారు జమ్మూది ఇంతకంటే బెటర్, ఇది చాలా కష్టం అన్నారు బయటకు వచ్చి. ఓకే. అవును, కరెక్టే. ఇది మన మొత్తం ఆలయంది ఒక బర్డ్స్ ఐ వ్యూ అనుకోండి. కాస్త మీకు అంత మొత్తం ఆలయం కనిపించేలాగా ఇది బాగా డెవలప్ అయినటువంటి ఆలయము. ఇక్కడ మీకు కనీసం ఇక్కడ దొరకని ఇవి లేవు, లాడ్జ్లు లేనన్ని ఉంటాయి మీకు. ఇది వ్యాసుడి ఆలయం అన్నమాట. ఇందాక చెప్పినటువంటి వ్యాసుడి ఆలయం ఇది. ఇదేమో మేము స్నానం చేసాం, గోదావరి నది. మా ఫ్రెండ్ ఏంటంటే ఒక ఫోటో సరిపోదు వాడికి. ఇంకో ఇది గోదావరి తల్లి. ఇక్కడ మీకు సూర్యేశ్వర శివాలయం అని చెప్పేసి ఉందన్నమాట. దిస్ ఈస్ వెరీ పాపులర్. ఇది గోదావరి నది ఒడ్డు మీదే ఉంది. వీలైన వాళ్ళు తప్పకుండా. ఇది మా హోటల్. మొత్తం మీద మహాభక్తులారా, ఒక ఉన్నతమైనటువంటి తీర్థయాత్రను చేసి ఈరోజు తరించితిమి. పాప ప్రక్షాళన గావించుకుంటుమి. సో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ప్లేస్ కి తప్పకుండా వెళ్ళండి. వచ్చేటప్పుడు బాసర్లో కూడా ఆగి చక్కగా పీస్ఫుల్ గా రండి. మాహూర్గఢ్ వెళ్ళాలి అంటే మీరు మాహూర్గఢ్ నుంచి వీలైతే వార్ధా కూడా వెళ్ళేసి అది కూడా చూసుకొని రావచ్చు. ఓకేనా. వార్ధా మామూలు మీకు ఆలయం కంటే కూడా మెయిన్ అక్కడ మీకు చరక, తర్వాత ఈయన ఆచార్య వినోబా భావే, మహాత్మా గాంధీ, వీళ్ళవన్నీ కొన్ని బొమ్మలు ఉంటాయి. అవన్నీ కూడా చూసుకుని రావచ్చు. నథింగ్ స్పెసిఫిక్, బట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. ఓకేనా. ఈ రోజుకి ఇంకా ముగించుకుందామా. రేపటి ప్రోగ్రామ్ నేను చెప్తాను. రేపు అఫీషియల్ గా మనకు రేపు జ్యోతిష్యము. సో నేను ఒక్కసారి నా ప్రోగ్రామ్ ని చూసుకుని చెప్తాను. రేపు మా వాళ్ళందరూ కనుక వెళ్ళేటట్టయితే అదే అటు వెళ్ళే ప్లాన్ పెడితే 7:40 షో కాబట్టి నేను వచ్చేసరికి 11 అయిపోతుంది, కుదరదు. ఒకవేళ రేపు క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకు ప్రోగ్రామ్ యథావిధిగా జరుపుకుంటాము. అండ్ మరొకటి ఏం చెప్పాము, 2 చిన్న అనౌన్స్మెంట్స్ చేసుకున్నాం. ఏంటంటే సంస్కృతం లెవెల్ 1 అంటే పూర్తిగా ఈ లెవెల్ 1 అనేది ఒకటి ఏంటంటే మనము హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొద్దిగా అంటే ఎక్స్ట్రీమ్లీ స్లో లర్నర్స్ కోసమని మనము ఎప్పట్లాగానే చాలా స్లోగా ప్రారంభించేది. లెవెల్ 1 ప్రారంభం అవుతుంది అతి త్వరలో. తర్వాత రెండోది ఏంటంటే ఈ నారాయణీయం కూడా కొత్త బ్యాచ్ నేర్చుకునేది ప్రారంభం అవుతుంది అతి త్వరలో. ఈ రెండింటిని ప్రకటిస్తాము. మోస్ట్ ప్రాబబ్లీ నారాయణీయం 31st నాడు ప్రారంభం అవచ్చు. 30 నాడు మనకు ఉగాది శ్రవణం ఉంటుంది. ఈసారి లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. నేను ఎన్నో మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. ఈసారి లక్కీగా అందరికీ పంచాంగంలో ఉన్న ముఖ్యమైన విషయాలు తెలుసు కాబట్టి మనం కందాయ ఫలాలు, తర్వాత గోచార ఫలాలు ఇవన్నీ ఇంకా కాస్త వివరంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అది వండర్ఫుల్. ఈ 2 ముఖ్య క్లాస్ లేకపోతే మొన్నట్లా రివిజన్ క్లాస్ లో పెట్టండి సార్, కొంచెం బాగుంది సార్. 100% తప్పకుండా. అదే నేను రేపు పొద్దుట లోపల కన్ఫర్మ్ అయిపోతుంది నాది. అవగానే చక్కగా రివిజన్ పెట్టుకోండి. ఇప్పుడనే కాదు, నా క్లాస్ ఏ రోజు లేకపోయినా కూడా అందరూ రివిజన్ పెట్టుకోండి చక్కగా. మనకు 5-6 మేడమ్స్ ఉన్నారు. రాధిక గారు, అర్చన గారు ఉన్నారు, రజని మేడం ఉన్నారు, టీవీ మణి గారు ఉన్నారు. ఇంకా కూడా ఎవరన్నా ఎంత మంది ముందుకు వస్తే నాకు అంత సంతోషం. నాకంత సంతోషమే కాదు, నాకంత గర్వం కూడా. ఎంతమంది ముందుకు వచ్చి చెప్తే నాకు అంత ఆనందం అనిపిస్తుంది.
అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారు అని చెప్పేసి. అంటే నేను చెప్తున్నది ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి మర్చిపోవట్లేదు అని చెప్పేసి. మనం ఎలా చెప్తున్నామని అనే దానికి భయపడకండి. 2-3 సార్లు చెప్తే ఆటోమేటిక్ గా బాగా చెప్తాం కదా. దానికి పెద్దగా భాషని పెద్దగా పట్టించుకోకండి. భావము సరిగా మీరు ప్రకటిస్తున్నారా లేదా చూడండి, మంచిగా తెలుసుకోవచ్చు. కాబట్టి రేపు క్లాస్ లేకపోతే తప్పకుండా మేడమ్స్ ని ఇంకొక రివిజన్ క్లాస్ తీసుకోమని చెప్పేసి చెప్తాను. అది నేను కన్ఫర్మ్ చేస్తాను. రేపు పొద్దుట లోపల తప్పకుండా కన్ఫర్మ్ చేస్తాను. ఒకవేళ రేపు కాదు ఎల్లుండికి పెట్టారనుకోండి సినిమా, అప్పుడు రేపు క్లాస్ యథావిధిగా ఉంటుంది. ఎల్లుండి జ్యోతిష్యం మళ్ళీ మేడమ్స్ తీసుకుంటారు. ఓకేనా. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. నచ్చిందని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ సార్. బాగుంది సార్ ఈ రోజు క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. శుభరాత్రి. మేమే వెళ్ళొచ్చినంత చక్కగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్. ఇదంతా టెంపుల్స్ అంతా కానీ ఎక్కేది కష్టమే కదా సార్. మెట్లంతా ఎక్కిపోవాలంటే మెట్లు కొద్దిగా కష్టమే. కాకపోతే ఇక అదే ఏమంటారంటే మెల్లగా వెళ్ళాలి. ఏదైనా కూడా ఏంటంటే ఇప్పుడు మెట్లు కష్టమే. 100 మెట్లు ఉన్నాయనుకోండి, 2 నిమిషాల్లో ఎక్కుతాం. 2 నిమిషాల్లో ఎక్కద్దు. 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు. ఏమేమి తొందర ఏముంది, కాంపిటీషన్ లో లేము కదా. అలా పట్టుకుని ఏం పర్వాలా. చూడాలని కూడా సంకల్పం పెట్టుకుంటే వెళ్తాం. వెళ్తే కూడా అంతలా చూడమేమో సార్. అంత బాగా చూసాం. ఈసారి చక్కగా తెలుసుకున్నారు కాబట్టి ఇంకా కాస్త చూసిన వాటిని ఇంకా కాస్త మీరు సంతోషంగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇది మనకు ఆయన చెప్పింది ఇదే, ఇక్కడే పరశురాముడు చూసావా ఇక్కడే ఉన్నాడు, ఇలాగా ఇక్కడే ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, ఇక్కడే లక్ష్మీదేవి, ఇట్లా మీరు చూసుకుంటే ఇంకా కాస్త సంతోషంగా చూడొచ్చు. తెలిసి చూసుకుంటే ఎప్పుడు అడ్వాంటేజ్. సో మనకు తీర్థయాత్ర చూద్దాం నెక్స్ట్ వీక్ ఏ తీర్థయాత్ర వస్తుందో. లేదంటే మళ్ళీ మన ఉపదేశ సారంకి మనము మళ్ళీ వీల్ గో బ్యాక్ టు ఉపదేశ సారం. ఓకేనా. అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ.